ఒకవైపు ప్రొఫెసర్గా పనిచేస్తూనే రాజ్భవన్లోని గవర్నర్ నివాసంలో 2-3 దశల్లో దశరథ్ రెడ్డి ఫార్మర్ ప్రిన్సిపల్ ఆశారు ప్రోద్బలంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఉన్న గవర్నరు రంగరాజు. అప్పుడు అయితే ఈ 4 కాలేజీలకి ఒకరే వీసీ. అప్పుడు జేఎన్టీయూ అని ఉండే. 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సెపరేట్ చేశాడు. అయితే హైదరాబాద్లోనే 2 జేఎన్టీయూలు ఉంటే కన్ఫ్యూజ్ ఉంటాయి. నరసింహన్ వచ్చినప్పుడే చార్మినార్ వేసాను. సో అదే పెద్ద పెయింటింగ్ రాజ్భవన్లో. ప్రణబ్ ముఖర్జీ రావడం, దాని ముందే ఫోటో దిగడం, బాగుంది అనడం. దాని తర్వాత మిగతా ఏ ఆఫీషియల్స్ వచ్చినా కూడా 7th క్లాస్ చదువుతాడో లేదా అన్న కాడికి వచ్చింది. ఈ బొమ్మలు దించుడేంది. మీరు ఏ పార్టీకి సంబంధించిన అనుబంధంలో పనిచేశారు? సింగరేణి కాబట్టి కమ్యూనిస్టు పార్టీలే ఉంటాయి. అప్పుడున్న ఏజ్, అప్పుడున్న అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళని కూడా డి అంటే డి అనుకునే వాళ్ళం. అంటే మిమ్మల్ని ఫైన్ ఆర్ట్స్ కళాశాల వైపు మళ్ళించింది ఎవరు? అది ఒక సినిమా థియేటర్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి దాని లోపల ఇన్సైడ్ ఒక వాల్ ఉండే. ఆ వాల్ మీద కూడా చాలామంది పోయి రన్నింగ్ చేసినారు. వాళ్ళంతా సింగరేణిలో జాబ్ వచ్చింది. నన్ను కూడా ఏమన్నారు, భయం కూడా ఉండేది. తర్వాత అలా పనిచేస్తే ఏమైనా ప్రమాదం జరగచ్చు. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడే మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు చనిపోయాడు. సరోజిని నాయుడు అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ అనుచరురాలు. ఆమె ఉన్న ప్లేస్ అది. అప్పుడు గాంధీ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. మెస్సే ఇంపార్టెంట్ కాదు సార్. ఇక్కడ వచ్చి వంట చేసుకోవడానికి కాదు కదా. మేము 2000 అంటే నేను ఎంఎఫ్ఏ మాస్టర్స్ అయ్యేటప్పుడే మా నాన్న చనిపోయాడు. మీరు చూసేదానికి మీకు ఒక ఫామ్ కనబడుతుంది, ఆ అబ్బాయికి ఒక ఫామ్ కనబడుతుంది. తను ప్రింట్ మేకింగ్ చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. అయితే మా కుటుంబము అంటే అమ్మాయిలనేమి బయటకు పంపించారు, సేఫ్టీ పర్పస్ ఆలోచిస్తారు కదా. నేను దానికే మొబ్బి చూపుతున్నాను. కానీ తాంజావూర్ ట్రెడిషనల్, మైసూర్ ట్రెడిషనల్, తర్వాత విజయనగర్ స్టైల్ ఇట్లవన్నీ చేసి నేను దాన్ని బిఎఫ్ఏలో ఉన్నప్పుడు అక్కడ గోల్డ్ మెడల్ ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని 2 ప్రముఖ చిత్రకారుల ముందు ఉన్నాం. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఒకరు ప్రొఫెసర్, మరొకరు విజిటింగ్ ఫ్యాకల్టీ. వారిద్దరూ తమ జీవిత విశేషాలను మనకు తెలియపరచడానికి మన ముందున్నారు. నమస్కారం అండి. జె వెంకటేశ్వర్లు, వారి సతీమణి పుష్పవతి గారు. వీరిద్దరూ చిత్రకళలో ఆరితేరిన వారు తమ జీవితాన్ని, తాము అనుభవించిన ఘటనల్ని మనకు తెలియపరచడానికి మన ముందున్నారు. జేవి గారు చిత్రాలు చూడాలంటే రాజ్భవన్లోని గవర్నర్ ప్యాలెస్కు వెళ్ళాలి. అక్కడ వారి చిత్రాలు చాలా కనిపిస్తుంటాయి. వారి చిత్రకళా నైపుణ్యం అంతా అక్కడ కొలువు తీరిందనొచ్చు. జేవి గారు అంటే జె వెంకటేశ్వర్లు గారు, మందమర్రి నివాసులు. మందమర్రి నుంచి హైదరాబాద్ రావడానికి రకరకాల కష్టాలు ఎదుర్కొన్నారా, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ చదువుకోవాలనే ఆలోచన ఏదన్నా వచ్చిందా? ఎట్లొచ్చింది అప్పుడు? కష్టాలు ఏమి ఎదుర్కోలేదు సార్. ఎందుకంటే ఈ ఆర్ట్ పరంగా చూస్తే ఇక బై బర్త్ ధర వచ్చింది అనుకోవచ్చు. ఆ ప్రాక్టీసింగ్లోనే నాకు మా మిత్రులు కానీ లేకుంటే మా సహచరులు కానీ సపోర్ట్ తోటి ఒక సారు డైరెక్షన్లో ఈ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకి వచ్చిన. అప్పుడు ఈ కష్టమేం అనిపించలేదు సార్. చాలా హ్యాపీగా వర్క్ చేసేవాడిని. ఎందుకంటే నేను బయట కమర్షియల్ వర్క్ చేయడానికి కూడా మా మిత్రుల సహకారము, ఇంట్లో కూడా ప్రోద్బలం ఎక్కువనే ఉంది. ఎందుకంటే నేను ఏ పని చేసినా, ఏ బోర్డు రాసినా కూడా మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో దాంతో ఇంత దూరం వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో జాయిన్ అయ్యి అది కంప్లీట్ చేసి దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ మాస్టర్ చేసి ప్రస్తుతం నేను చదివిన కళాశాలలోనే టీచింగ్ చేస్తున్నాను. ఒకవైపు ప్రొఫెసర్గా పనిచేస్తూనే రాజ్భవన్లోని గవర్నర్ నివాసంలో 2-3 దశల్లో చిత్రాలు వేశారు. వాటి అనుభవాలు ఏంటి? ఏ చిత్రాలు వేశారు? మొదలు ఏ గవర్నర్ మిమ్మల్ని ఆహ్వానించారు? అదొక గ్రేట్ ఆపర్చునిటీ సార్. అది దశరథ్ రెడ్డి ఫార్మర్ ప్రిన్సిపల్ ఆశారు ప్రోద్బలంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఉన్న గవర్నరు రంగరాజన్. ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉండే, తర్వాత ఇక్కడ గవర్నర్గా వచ్చినారు. అప్పుడు అతని ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. దేనికోసం పిలిపించాడంటే కొన్ని పెయింటింగ్స్ కావాలి.
అంటే మీకైతే ముందు తెలియదు పెయింటింగ్? తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పెయింటింగ్స్ కావాలా, కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా కావాలన్నాడు. ఎందుకంటే ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్, వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మా కాలేజీలో ఉంది కాబట్టి అట్లా. సరే అని వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నర్ కలిసిన తర్వాత అప్పుడు ఆయన కోరిక మేరకు కొన్ని పెయింటింగ్స్ కావాలంటే ఫస్ట్ కొన్ని నేను చేసిన పెయింటింగ్లు తీసుకెళ్ళాను. అంటే నేను మాస్టర్ చదివేటప్పుడు చేసినవి, అవి చూసి చాలా నచ్చాడు. అవి కూడా తీసుకున్నాడు సార్. అవి చిన్న సైజే, అవి బాగున్నాయని అంటే సార్కి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మరి ఏం కావాలి సార్ అంటే మీకు అంటే ఎట్లాంటి పెయింటింగ్స్ కావాలంటే ఇక్కడ ఉన్న మీకున్న కల్చర్ ఏదైతే ఉందో. ముందు పిలిచారా మీకు? ఏవి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే ఆయన వెంకటరామరెడ్డి గారు తీసుకెళ్ళారా ఎట్లా? ఓకే, వీసీకే అప్పుడు మాకు వీసీ అతనే డీటెయిల్గా. వీసీ అంటే 4 కాలేజీలకి ఒక్కరే వీసీ. అప్పుడు జేఎన్టీయూ అని ఉండే, మేము చదివేటప్పుడు కూడా జేఎన్టీయూ. అయితే ఎప్పుడైతే 2008లో 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని సెపరేట్ చేశాడు. అయితే హైదరాబాద్లోనే 2 జేఎన్టీయూలు ఉంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. అందు గురించి అనేసి మాదేమో జేఎన్ఏఎఫ్ఏయు అని ఉన్నది, అదేమో జేఎన్టీయూ హెచ్ అని ఉంది. అంటే జేఎన్టీయూ హైదరాబాద్ అని. మాది ఆదేశం పేరు అంతా బాగుండదని జేఎన్ఏఎఫ్ఏయు అంటే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని పెట్టారు. సో అప్పుడు జేఎన్టీయూలో ఉన్నప్పుడు మాకు ఒకటే వీసీ కాబట్టేసి ఆయనకు ఇన్ఫర్మేషన్ పోవచ్చు అఫీషియల్గా. ఎందుకంటే ఒకసారి రండి గవర్నర్ పిలుస్తున్నాడని అఫీషియల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే ఆ వీసీ ఇక్కడ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాడు, ఫైన్ ఆర్ట్స్కు ప్రిన్సిపల్కి ఫోన్ చేసేస్తే అప్పుడు దశరథ్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు కాబట్టి యాజ్ ఏ ప్రిన్సిపల్గా కాదు, పిరాన్ సార్ ఏమో ప్రిన్సిపల్ ఉండే, సారు మామూలుగా ప్రొఫెసర్గా ఉండే. అప్పుడు సారు అప్పుడే అంతకుముందే నన్ను ఇక్కడ తీసుకున్నాడు, ఏదో విజిటింగ్గా తీసుకున్నాడు కాబట్టి సరే వెంకటేష్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ చేసిన వాళ్ళు లేరు, అప్పుడు మాస్టర్ చేసిన వాళ్ళు లేరు, అంతా డిప్లొమా చేసేసి ఆల్రెడీ జాబ్స్ వచ్చి ఉన్నారు సార్లు, మా సార్లు అనేసి వెంకటేష్ని తీసుకెళ్దాం అనేసి అప్పుడు వెంకటేష్ ఇట్లా గవర్నర్ ఆఫీస్కి పోదాం రా అంటే అప్పుడు వెళ్ళామన్నట్టు. తీరా మేము వెళ్తే మేము 3 ఉంటామేమో అనుకున్నాము, ప్రిన్సిపాల్ను సార్ రెడ్డి సార్ అనండి. సరే అది వీసీ కూడా వచ్చినాడు, పెద్దోళ్ళు వచ్చినారనేసి అనుకున్న తర్వాత లోపలికి పోయినాం. గవర్నరు రెసిడెన్సీ అయిపోయినాం. రెసిడెన్సీ పోతే సార్ బయటకు వచ్చినాడు, కూర్చున్నారు, మాట్లాడితే తీరా ఏంటంటే ఆయనకు కొన్ని పెయింటింగ్స్ కావాలి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ కావాలి. సరే ఫోటోగ్రఫీ సంబంధించి రెహమాన్ అని వచ్చినాడు, ఆయన ప్రొఫెసర్గా ఉండే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీలో. సో ఆయనకి ఫోటోగ్రాఫ్స్ ఇవి కావాలని చెప్పినాడు. తర్వాత పెయింటింగ్ విషయం వచ్చేసరికి నన్ను పిలిచాడు, ఇట్లా పెయింటింగ్స్ కావాలంటే సరే సార్ అన్నాను. సరే నువ్వు చేసిన ఏమన్నా తీసుకురా అని అంటే తర్వాత తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అడిగాను అన్నాడు, సరే ఎట్లాంటివి కావాలా అంటే సైజు కూడా ఏమైనా మెన్షన్ ఉందా సార్ అంటే సైజ్ పర్టికులర్ 3x3 4x4 ఫీట్ ఉన్నది కావాలా. తర్వాత అనేసి అప్పుడు నేను ఇచ్చినవి చూసాడు, సరే నేను మాస్టర్ చేసినప్పుడు చేసిన సార్ అంటే గుడ్, వెరీ బాగున్నాయి. అయితే అది వేసే ముందు నాకు కొన్ని స్క్రిబుల్స్ చూపెట్టు అన్నాడు. స్క్రిబుల్స్ అంటే రఫ్ స్కెచెస్ లాగా. సరే సార్ ఏమైనా సబ్జెక్ట్ ఉందా సార్ అని అడిగితే ఏం లే, మీ కల్చర్ ఏదైతే ఉందో కల్చర్ కానీ ఇంకేమైనా ఫెస్టివల్ మాన్యుమెంట్స్ ఏమైనా ఉంటే తెలంగాణ కల్చర్ మీద ప్రాధాన్యత ఇచ్చారు, ఆంధ్ర కల్చర్ మీరు? తెలంగాణ మీదనే ఇచ్చాను సార్. మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి తెలంగాణ కల్చరు మాన్యుమెంట్స్ అన్నారు కాబట్టి ఆ క్లాక్ టవర్ ఒకటి వస్తుంది, తర్వాత చార్మినార్ వస్తుంది, తర్వాత గోల్కొండ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఈ కల్చర్ అనేసరికి టక్కన గుర్తొచ్చేది బతుకమ్మనే. ఎందుకంటే మనం అక్కడ చాలా దసరా దీపావళి అంటేనే ఎక్కువ చేస్తారు మన దగ్గర సింగరేణిలో, కాబట్టి అవి గుర్తొచ్చి అవి చేశాను. తర్వాత పతంగులు మేము కూడా ఆడేది, కైట్ ప్లే, ఆ వాటి మీద చేసి చూపెట్టేసరికి మళ్ళీ బోనాలు కూడా అవి చేసి చూపెట్టేసరికి బాగున్నాయి, అవి చేయమంటే అవి చేసి ఒక 20 పెయింటింగ్లు సార్కి ఇచ్చాను. సార్కి అంటే త్రూ వీసీ ద్వారా యూనివర్సిటీ తరఫున ఇచ్చేసాం. జస్ట్ గిఫ్టే అవి, దానికి డబ్బులు ఇబ్బులు అని ఏం లేదు. ఈ మెటీరియల్ అంతా
కాలేజీ ఇప్పించింది కాబట్టి వాటి మీద చేసేసి క్యాన్వాస్ మీదనే చేసేసి ఇచ్చేసాం. సో అది మొదటి అడుగు అక్కడ. జనరల్గా బతుకమ్మ బోనాలు కాపురాజయ్య మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే చిత్రకారులు. అవునవును. అంతర్జాతీయ జాతీయ స్థాయి చిత్రకారులు. వారు ఆ చిత్రాలతోనే మొట్టమొదటి గుర్తింపు పొందారు. తర్వాత రిస్కీ లైఫ్ చేశారు కానీ మొట్టమొదటి అదే చేశారు. అంటే అవి ఏమైనా ప్రేరణ మీకు? కాపురాజయ్య అప్పటికి ఏమైనా పరిచయం? చూసాను సార్, ఎందుకంటే మేము మాస్టర్ చేసాం కాబట్టి కాపురాజయ్య, పిటి రెడ్డి వీళ్ళందరూ చూసాం. అంతకుముందు సూర్యప్రకాష్ది కూడా చూసాం. సూర్యప్రకాశం ఖమ్మం డిస్టిక్, ఇప్పుడు తెలంగాణ కిందనే వస్తుంది. అయితే ఖమ్మం డిస్టిక్ సార్ అయితే అప్పుడు ఫేమస్ ఆర్టిస్టులు అంటే వీళ్ళే, మీ కాపురాజయ్య, తర్వాత పిటి రెడ్డి, తర్వాత సూర్యప్రకాష్, లక్ష్మగౌడ్, వైకుంఠం. అంటే మేము చదువుకున్న టైంలో వాళ్ళ పేర్లే వినబడేది కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకునే వాళ్ళం. కాపురాజయ్య కూడా చూసాము. కాపురాజయ్యను కలిసినట్టు కూడా గుర్తుంది కానీ అంత గుర్తు లేకుండా, ఎందుకంటే సార్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేవాడు పోయేవాడు కాబట్టి సార్ది కూడా చూసాము. చూసేసి అంటే అట్లాంటి అంటే పండుగల మీద చేసింది అవి చూసాం కానీ సేమ్ సార్ లాగా నేను చేయలేదు. కాకపోతే నా కైండ్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుందో అట్లనే ఎవరి దృక్పథం వారిది ఉంటుంది. అదే. అంటే మీరు చూసిన మందమరి ప్రాంతం వేరే, సార్ ఆయన చూసిన సిద్దిపేట వేరే, అవన్నీ వేరే ఉంటాయి. బతుకమ్మలు వేరే ఉంటాయి, సద్దుల బతుకమ్మలు వేరే ఉంటాయి, రకరకాలు ఉంటాయి. బోనాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అక్కడ ఇంకా గ్రామ దేవతలు ఎక్కువగా సార్, మా ఎల్లమ్మ పోచమ్మ కూడా ఎక్కువ ఉండే మా ఊర్లో. సో మా ఇంట్లో వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అంటే ఆ ట్రెడిషన్ వేరు. తర్వాత అనుభవం ఏంటి గవర్నర్ దగ్గర? గవర్నర్ దగ్గర అంటే నేను అంతే అనుకున్నా, సరే ఆర్బీఐ గవర్నర్ ప్లస్ ప్రెసిడెంట్ గవర్నర్, ఆయనతోటి ఫోటో దిగడం ఏంటి, ఆయన అప్రిషియేట్ చేయడం ఏంటి, తర్వాత ప్రెసిడెంట్ రావడం, ప్రణబ్ ముఖర్జీ రావడం, దాని ముందే ఫోటో దిగడం, బాగుంది అనడం, దాని తర్వాత మిగతా ఏ ఆఫీషియల్స్ వచ్చినా కూడా అక్కడ ఫోటో దిగుతుంది. ఏ చిత్రం అది? చార్మినార్. అప్పుడు 1967, 70 ఆ మధ్యలో. ఏ సైజులో ఉండేది, ఏ పద్ధతిలో ఉండేది? అది సైజ్ వచ్చేసి 500 స్క్వేర్ ఫీట్. అది నాకు ఇచ్చింది చిన్న బొమ్మే, బ్లాక్ అండ్ వైట్. నేను దాన్ని కలర్లో చేశాను. 500 స్క్వేర్ ఫీట్, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాను. ప్లెయిన్గా ఉండేదా లేదా ఎట్లుండేదా? ఏ సార్, అంటే మామూలుగా పెయింటింగ్స్ అనేది ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటే పెయింటింగ్ అనుకుంటాం. ఇలా అది ఫ్లాట్ కాదు, ఇది కరువుగా ఉంది వాల్, దాని మీదే చేశాను. అంటే ఇట్స్ కాల్డ్ మ్యూరల్ పెయింటింగ్ అనొచ్చు. ఎందుకంటే మ్యూరల్, ఇప్పుడు అజంతా మ్యూరల్ చూసామనుకోండి సార్, అజంతా మ్యూరల్ అనేది ఒక ఫ్లాట్ సర్ఫేస్ కాదు. అక్కడ పిల్లర్లు వస్తాయి, డైమెన్షన్ వస్తుంది, మళ్ళీ లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. అట్లా సీలింగ్ కూడా వేశారు పెయింటింగ్. మ్యూరల్ అంటేనే అది క్వాలిటీ. మ్యూరల్కి ఒక సైజు గీజు ఏం లేదు, అది ఎంత దూరం పోతుందో అంత దూరం వేయాల్సిందే. సో ఇది కూడా వాల్కి ఫిక్సప్ కాబట్టి, ఈ కరువుది ఉంది కాబట్టి దాని మీద ఆయిల్ కలర్ తోటి, అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, మనం వేసింది చిరస్థాయిగా ఉండాలనే ఒక కోరిక ఉంటుంది కదా, దానితో ఆయిల్ కలర్ తోటే చేశాను. సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, మాకు అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఏది నరసింహన్. ఇక దాంతో రంగరాజన్ తర్వాత నరసింహన్ వచ్చినప్పుడే ఆ చార్మినార్ వేసాను. అంత పెద్ద మ్యూరల్ ఎక్కడ లేదు, 500 స్క్వేర్ ఫీట్. సో అదే పెద్ద పెయింటింగ్ రాజ్భవన్లో. సో ఇక దాంతోపాటు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడం, ఇది ఎవరు వేశారని అడగడం, అట్లా దాంతో ఏమైందంటే ఏ ఆఫీసర్ చేంజ్ అయినా, ఏ గవర్నర్ వచ్చినా కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి పిలవడం, అలా చేయించుకోవడం అనేది ఇప్పటి వరకు నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. రంగరాజన్, నరసింహన్ అంతే, వాళ్ళతో. అంటే ఆ చిత్రాలు మీకు ఎప్పుడైనా పంపారా వాళ్ళు దిగినాక? ప్రణబ్ ముఖర్జీ కానీ ఎవరైనా దిగినా ఎట్లా ఉంటుంది అని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది సార్. మనమేమో జాగ్రత్తగా అనుకుంటాము. అయితే అప్పుడు కెమెరానే అలవ్ లేదు, అప్పుడు కూడా మొబైల్స్ ఉండే, 13-14లో ఉండే, కానీ మన మొబైల్స్ అలవ్ చేయరు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్. వాళ్ళు తీసినవి కొన్ని ఇచ్చారు, అవి ఉన్నాయి. గవర్నర్ తోటి దిగింది, రంగరాజన్ తోటి దిగిన ఫోటో కూడా ఉంది. ఇట్లా అవి ఉన్నాయి. అవి కొన్ని మనకి అవసరం ఉన్నాయి ఇస్తారు, అంతేగాని అన్నీ ఇవ్వరు. మనల్ని కూడా ఫోటో దింపనివ్వరు, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి వాళ్ళు పోలీసులు అలో చేయరు. అదే సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఫోర్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. మీ చిత్రకళలో ఇది ఒక గొప్ప అనుభవం అనొచ్చు. ఇదే సార్ స్టార్టింగ్. అది కూడా మన జైన్ అయిన తర్వాతనే 2002లో అది
రంగరాజన్ 2002, 2014లో ఈసారి నరసింహన్. అది కూడా నేను ఆ పేరు రాసినా కాబట్టి వాళ్ళకు ఎవరో చెప్పారు కాబట్టే పిలిపించారు, లేకుంటే ఆయనకు అవసరం ఉంది వేరే ఎక్కడైనా చేయించుకునేవారు. తెలియదు. అయితే అప్పుడు రెనోవేషన్ టైంలో ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు చేసినారన్నది ఒక ఆఫీసర్ ఎవరో చెప్పినాడు. ఆఫీసర్ చెప్తే దాని మీద ఇక్కడ ఆఫీస్కి ఫోన్ వచ్చింది కాలేజీకి. దాని ద్వారా ఎవరు పోయారంటే అప్పుడు వీసీ పద్మావతి ఉండే కదా, సో దాని తర్వాత కవిత దర్యానే వచ్చింది. సో వాళ్ళు జేబీ కదా చేసింది అనేసి నన్ను పంపేయడం స్టార్ట్ చేశారు. అది అప్పుడేమో అఫీషియల్గా లెటర్ పంపించేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఫోన్ చేస్తేనే పోవడం అయింది అంతే. ఇక గవర్నర్ పిలుస్తున్నట్టు పోవాలి, ఎందుకంటే ఛాన్సలర్స్ అంతా త్రూ ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే కాబట్టి కంపల్సరీ యూనివర్సిటీ అంటే పంపించాల్సిందే వాళ్ళు. అట్లా నడుస్తుంది. మీ బాల్యమేమో ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి అంటేనే బొగ్గు గనుల ప్రాంతం, సింగరేణి గనులని. మీ బాల్య జ్ఞాపకాలు ఏంటి? అంతకుముందు లేకుండా కానీ ఆర్ట్ మీద అన్న ఇంట్రెస్ట్ ఈ 6th క్లాస్ వచ్చేసరికి అయింది. అప్పుడు అనుకునే వాళ్ళు మామూలు వీడు 7th క్లాస్ అన్న, అప్పుడు ఒకటికి 7th పాస్ అవ్వడం అంటే గ్రేటే కదా సార్. 7th అనేది ఇంపార్టెంట్ ఉండే, దాని తర్వాత మ్యాథ్స్ గీస్ అంతా వేరే ఉండే. సో ఇటు 7th క్లాస్ చదువుతాడో లేదా అన్న కాడికి వచ్చింది ఈ బొమ్మలు దించుడేంది అనేసి అనుకునేవాళ్ళు. పక్కదో పడుతున్నాడు, అది బాబు చదువురా బాబు అనేసి అంటే కొందరు చదివి 7th క్లాస్ కూడా పాస్ అయ్యాను. కాకపోతే నా ఇంట్రెస్ట్ అంతా స్టడీ మీద ఎక్కువ పోకుండా దీని మీదనే ఉండేది. ఇక అప్పుడు అనేటోళ్ళు కనీసం 10వ తరగతి అన్న పాస్ అయితే మంచిది, కామన్ టెస్ట్ అది. ఇక ఈ పద అనేది బేసిక్స్ అన్న చదువు ఉండాలి కదా అని అనేటోళ్ళు. అయినా కూడా చదివాను, ఇది కూడా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయడంతో ఉన్న పరిసరాలు అంటే మేము మీకు చెప్పినట్టు సింగరేణి ఏరియా అంటే బొగ్గు బావులు, అంతా జనం కూడా మైల ఉంటుంది మా దగ్గర. అంత పొల్యూషన్, ఇది డస్ట్ పొల్యూషన్ ఎక్కువ, బొగ్గు ఉంటుంది కాబట్టి ఈ ఇంతకుముందు చెప్పినట్టు పొయ్యి అన్నది ఇంపార్టెంట్ మా దగ్గర. మీరు బాల్య చిత్రకళలో ఎక్కడ మీకు ఆసక్తి కలిగింది? మ్యాగజైన్స్ ఉండే కదా, జ్యోతి చిత్ర, సితారా, సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అందులో వచ్చేది, సినిమాకి సంబంధించిన సమాచారం వచ్చేది. సమాచారం ఇంపార్టెంట్ కాదు కానీ నాకు బొమ్మలు ఇంపార్టెంట్. వెనక కవరు పేజీ వెనకాల మధ్యలో వచ్చే బొమ్మలు, ఈశ్వర్ కానీ గంగాధర్ వేసిన అంటే ఫిలిం సంబంధించిన ఆర్టిస్టులు వాళ్ళు చెన్నైకి, అప్పుడు మద్రాసే కదా ఫిలిం ఫీల్డ్ ఉన్నది కాబట్టి వాళ్ళు వేసిన బొమ్మలు ఆసక్తికంగా చూసేది. సో ఇట్లా ఎందుకు నాకు ఏనికి అనేది ఒక తాపత్రయం ఉండేది. అనుకరించేసేవాడిని. తర్వాత అట్లా అలవాటు అయింది. ఇక మా నైబర్స్ కూడా వాళ్ళ పాస్ ఫోటో తీసేసుకొని వేసుకునే స్థాయికి దీని ద్వారా అన్నట్టు ఈ ఇన్స్పిరేషన్. ఈ మ్యాగజైన్ చూడడము, తర్వాత డైలీ పేపర్స్ వాళ్ళు మంగళ షాప్లో తడకలకు అంటిస్తే ఆ బొమ్మలు చూడడం, కలర్ఫుల్గానే వేసేవాళ్ళు. డ్రాయింగ్ బాగుండేది, మళ్ళీ బ్రైట్ కలర్స్ వాడేది వాళ్ళు. ఇవన్నీ కలర్స్ గురించి తెలియదు నాకు, కానీ అప్పుడు మనకు దొరికేది పెన్సిలే దొరికేది అంతే. ఆ పెన్సిల్ తోటి పాస్ ఫోటో చూసి వేసేది, ఆ పెన్సిలే. అయితే రాకుండా ఉంటే అప్పుడు వేసేవారా లేదా స్కెచ్, షేడింగ్ కూడా ఇచ్చేవాడిని. సో అట్లా స్టార్ట్ అయింది. ఇక అది మెల్లమెల్లగా అక్కడ ఉన్న పరిస్థితులు షాప్లో బోర్డులు రాసే కాడికి వచ్చేసిన. అంటే యాజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్గా కూడా వేసాను. దాని మీద కూడా బొమ్మలు దించడం, అది ఎనామిల్ కలర్లతోటి, ఆయిల్ కలర్లతోటి, ఎనామిల్ కలర్లతోటి వేసేవాడిని. ఇక నాకు ఇవి తెలియదు, ఈ ఇప్పుడు వచ్చిన అక్రిలిక్ కలరు, ఇందులో కూడా ఆయిల్ మీడియం ఉంటుంది, ఇందులో కలర్స్ పోస్టర్ కలర్స్ ఉంటాయి, వాటర్ కలర్ ఉంటుంది అని తెలియదు. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాటి గురించి తెలిసింది. విద్యార్థి సంఘాలంటే ఒకవైపు పీపుల్స్ వార్, ఒకవైపు ఐఎన్టీయూసీకి అనుబంధం, కాంగ్రెస్ అనుబంధం, కమ్యూనిస్ట్ అనుబంధం, రకరకాల పార్టీల అనుబంధం, ఇవన్నీ ఉండేవి. మీరు ఏ పార్టీకి సంబంధించిన అనుబంధంలో పనిచేశారు? అనుబంధం అంటే అక్కడ సింగరేణి కాబట్టి కమ్యూనిస్టు పార్టీలే ఉంటాయి. సో ఏఐటీసీ ఉంది, సిపిఐ అనుబంధ సంస్థ. సో వాళ్ళే ఎక్కువ రోల్ చేసేది అక్కడ. సో మా ఇంటి ముందే ఆఫీస్ ఉండేది సిపిఐ. సో దాంతో చాలా దగ్గర ఉంది కాబట్టి
ఏమైనా పోస్టర్లు రాయాలన్నా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులతోని పరిచయాలు ఉండేది. అనుబంధం ఎవరు అప్పుడు విటి అబ్రహం ఉండే, అతను కేరళ బేస్డ్, కానీ ఆయన చాలా కమ్యూనిస్టువాది, చాలా హానెస్ట్ పర్సన్. ఆయనే మెయిన్ రోల్ ఉండేది అక్కడ. దాని తర్వాత మిగతా మా దగ్గర ఉన్న సారయ్య కానీ, రాజయ్య కానీ, వెంకన్న కానీ, తర్వాత మునీర్ మొన్న చనిపోయాడు. మునీర్ మీకు తెలిసి ఉంటుంది, ఆయన రిపోర్టర్ ఆంధ్రజ్యోతి, రీసెంట్గా చనిపోయాడు మునీర్. ఈ మునీర్ వీళ్ళంతా అక్కడ ఉన్న భూస్వామిని చంపడం, దాంతో ఒక రివల్యూషనరీ. సిపిఐ అంటే కొంచెం మంచి పేరు ఉండేది జనాన. సో అది ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ మా మీద కూడా ఉండే. మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా వాళ్ళ అనుబంధ సంస్థ ఏఐఎస్ఎఫ్ ఉండే. సో ఏఐఎస్ఎఫ్ని మేము ఏఐఎస్ఎఫ్ ద్వారానే స్కూల్లో చదివాము. చదివేటప్పుడు ఉండే కాబట్టి దానికి వాల్ రైటింగ్ కానీ పోస్టర్లు కానీ రాసేవాళ్ళం. రాయడంతో హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ అంటే వాల్ రైటింగ్ కూడా చేసేవారా? చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ఉండేవి. సో ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ ఏఐఎస్ఎఫ్ తరఫున పోటీ చేసాము, గెలిచాము. అంటే ఏ పదవికి? నేను సెక్రటరీ పదవి అట్లా గెలిచాము. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ భావజాలం ఎక్కువనే ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా ఏదో అంటే ఏమైనా మేనేజ్మెంట్ తప్పు చేసినా కూడా ఒక క్వశ్చన్ చేయడము, అది ఇప్పటికీ. ఎందుకంటే ఇక్కడ నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా అదే సిచ్యుయేషన్ ఉండే. ఇక మీరు ఇప్పుడు బాల్యం గురించి అడుగుతున్నారు కాబట్టి అదే అక్కడ వరకు ఆ ఇంపాక్ట్ ఉండే కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటే అందులో ఉండి, దాని తర్వాత ఈ కమర్షియల్ ఆర్టిస్ట్గా బోల్డ్ రాసే టైం లోపల ఒక విక్రాంతి ఎంటర్ప్రైజెస్ అని దానికి కారు బొమ్మ దించడం, పెద్ద సైజులో బొమ్మలు వేయడము, ఆయిల్ కలర్లు వాడడం, ఎనామిల్ ఇట్లా వాడడంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. చుట్టుపక్కల మంచిర్యాల వరకు ఏంటి, శ్రీరాంపూరు అటు ఆసిఫాబాద్ వరకు. ఇప్పుడు గుండా మల్లేష్ పేరు విన్నారు కదా సార్, గుండా మల్లేష్ సిపిఐ, అది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఆయన కాంటాక్ట్ చేసేస్తే ఆయనకు సంబంధించిన ఎలక్షన్లో వాల్ రైటింగ్ అంటే ఆసిఫాబాద్ కడిగడికి పోయి కూడా రాసేవాడిని. సో అట్లా వాళ్ళతో పరిచయం ఉండేది. దాని ద్వారా వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. బోల్డ్ రాయమనేసి ఆ షాప్లో బోల్డ్ వీళ్ళు రాసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి నాకు ఏదో సెక్యూరిటీ కాదు కానీ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అట్లా ఆ ఎంజాయ్మెంట్లో నేను ఎక్కువ అంటే త్రూ వాళ్ళ ద్వారానే నాకు ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక విక్రాంత్ ఎంటర్ప్రైజెస్ అన్నాయి కదా, మీరు ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్న దశలో అప్పటికే పీపుల్స్ వార్ అనుబంధ సికాసా ఉండేది, సింగరేణి కార్మిక సమైక్య. వాళ్ళతో మీకు ఏమైనా ఘర్షణలు ఉండేవి? ఘర్షణలు ఉండే సార్. అంటే ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది కానీ వాళ్ళతోటి ఘర్షణ ఏందనేసి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడున్న ఏజ్, అప్పుడున్న అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్, ఆ భావజాలం అట్లా ఉండేది. వాళ్ళని కూడా డి అంటే డి అనుకునేవాళ్ళం కాబట్టి అంత భయం లేకుండేది. కానీ వాళ్ళతోటి గొడవలు అంటే మా ఫ్రెండ్స్ దాంట్లో వాళ్ళని కూడా కొట్టారు. అయినా కూడా వాళ్ళతోటి తర్వాత మళ్ళీ క్లోజ్నెస్ అయింది. ఎందుకంటే అలా కమ్యూనిజం భావజాలం వాళ్ళది కూడా. కాకపోతే ఒక డామినేటింగ్ ఏంటంటే మేమంటే మేము ఉండాలన్న ఒక డామినేటింగ్ ఉండే కాబట్టి సిద్ధాంతాలంతా సేమే. కాకపోతే వాళ్ళది కొంచెం రాశిగా ఉండేది, మాదేమో కొద్దిగా సాఫ్ట్గా ఉండేది. అయినా కూడా ఏఎస్ఎఫ్ అంటేనే సరే, ఏఎస్ఎఫ్ అయినా స్టూడెంట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్లా మంచి పేరు ఉండేది. వాళ్ళది ఆర్ఎస్యూ, వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసేవాళ్ళు కానీ ఇక వాళ్ళదంతా చాటుమాటుగా జరిగేది. ఎందుకంటే అప్పుడు పోలీస్ రైడింగ్ ఎక్కువ ఉండేది, అట్లా ఉండేది కాబట్టి వాళ్ళు కొంచెం భయంగా కనబడినట్టు వాళ్ళు చేసేది. ఇక మేమేమో కనిపించేటట్టు చేసేది. ఎందుకంటే మాకు అంత లేదు కదా రిస్ట్రిక్షన్స్. సిపిఐ అంటే మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళంతా. అయితే ఇక అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇక అప్పుడే అంత ఘర్షణ భావం, ఎంత ఘర్షణ అంటే వీటి అబ్రహ్మను చంపింది కూడా వాళ్ళే. ఇంటికి పోయి చంపేశారు. ఇక చంపేశారు కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువైంది వాళ్ళతోటి ఘర్షణ అనేది. ఎట్లా అంటే మా లీడర్ని చంపేద్దాం అన్నట్టు. మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేము అప్పుడు 20 సంవత్సరాలు, 15 years, అప్పుడు 10th, ఇంకా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఇక 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మా సర్కిల్ అనేది ఒకటి ఉండే. మాకు ఎక్కువ ఇంకా మేము ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాళ్ళం. ఇది ఈ ఎలక్షన్ టైంలో కానీ లేకుంటే మామూలు టైంలో కూడా ఇది సిపిఐ దాన్ని ప్రచార సభలు కానీ లేకుంటే దాన్ని ఉత్సవాలు ఉంటాయి కదా సార్, మహాసభలు జరిగేవి. విజయవాడకు కూడా పోయేది మేము మహాసభలకి.
సో ఆ మాసాల సందర్భంగా అక్కడ ఒక ప్రోగ్రాంలు అంటే కల్చరల్ ప్రోగ్రామ్ వేసేది, వీధి భాగవతాల్లాగా వేసేది అన్నట్టు. అంటే ఏ పాత్ర వేసేవారు వీధి భాగవతం? ఎవరిని పొలిటికల్గానే వేసేవాళ్ళం. వరదలు వస్తే వరద బాధితులకి సహాయార్థం కూడా మేము ప్రోగ్రాంలు వేసేసి కలెక్షన్ చేసేసి ట్రైన్లో కూడా తిరిగేవాళ్ళం. ట్రైన్లో కూడా తిరిగేసి కలెక్షన్ చేసేసి వరద బాధితులకి లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించేవాళ్ళం. అట్లా మీకు 6వ తరగతి నుంచే చిత్రకళతో ప్రేరణ కలిగింది. సినిమా పోస్టర్ల ద్వారా అవి ప్రేరణ కలిగించాయి. దానికి తోడు మనకి పాఠ్య పుస్తకాలలో సైన్స్ బొమ్మలు ఉండేవి కదా, సైన్స్ బొమ్మలు వేయడము. తర్వాత సీనియర్లకు వేసి ఇచ్చేవాళ్ళ, మీరే వేసుకునేవాళ్ళ? సీనియర్లో వేసి ఇచ్చేవాళ్ళం. సైన్స్ బొమ్మలు క్లాస్ రూమ్లో వేసే చాలా మంది ఆర్టిస్టులకు ఉన్నారు. దాని ద్వారానే ఇప్పుడు నేను గుర్తున్నానంటే అజయ్ అంటే ఆర్టిస్టుడు కదా అనేట్టు సార్లు కూడా అదే ఆర్ట్ వేస్తాడు కదా అతనే కదా అనేసి అంటారు. కానీ ఈ స్టూడెంట్ దాంట్లో ఈ మ్యాథ్స్ బాగా చేస్తాడు లేకుంటే సైన్స్ బాగా చెప్తాడు అన్నట్టు అదేం లేదు. అంటే మిమ్మల్ని ఫైన్ ఆర్ట్స్ కళాశాల వైపు మళ్ళించింది ఎవరు? ఫైన్ ఆర్ట్స్ అదే విక్రాంత్ మరి ఆ ప్రాంతంలో ఈ ఆర్ట్స్ గురించి పరిచయం ఉండకపోవచ్చు, చదువుల గురించి పరిచయం ఉండకపోవచ్చు. సాధారణ చదువులే అందరికీ పరిచయం ఉంటాయి. ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవే ఉండేవి. అప్పటికి బీటెక్ ఎంబీబీఎస్ ఉన్నా కానీ అందరూ వెళ్ళగలిగే స్థితి కూడా లేదు. ఫైన్ ఆర్ట్స్ వైపు ఎవరు మళ్ళించారు? కారణం 10th తర్వాత మామూలుగా పై చదువులు అనేసి ఇంటర్ మంచిర్యాల ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా కాలేజీ వెళ్తున్నా కానీ ఆర్ట్ అన్నది ఒకటి కొనసాగుతుంది, బోల్డ్ రాయడం ఇది. అప్పుడు విక్రాంత్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఎంటర్ప్రైజెస్ అది స్కీమ్ అన్నట్టు, ఇట్లా డబ్బులు కట్టేస్తే లక్కీ డ్రా స్కీమ్ ద్వారా కార్ అన్నట్టు. అది మామూలుగా అంతకుముందు బైకులు స్కూటర్లు గిటార్లు ఉండేది. ఈయన డైరెక్టు కారే పెట్టాడు, పియట్ కారు. ఆ పియట్ కార్ అంటే మరి మామూలుగా ఉత్తగా గోడల మీద ఇట్లా రాస్తే కాదు, మాకు బొమ్మ కావాలి, కారు బొమ్మ చూస్తేనే జనం చూసేసి ఆకర్షణ చేస్తారు, అబ్బు కార్ అంట ఈసారి అనేసి అనుకుంటారు. దాని ద్వారా కంపెనీకి అంటే విక్రాంత్ ఎంటర్ప్రైజ్కి పేరు వస్తుంది, దాని కంటిన్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఒక షోక్ ఉండే కదా కార్లో తిరగాలనేసి. సో దాంతో నేనేంటి బొమ్మలు ఆ కారు బొమ్మ దించడంతో అందులో ఉన్న ఒక పర్సన్ అంటే ఒక మందమరి ప్రాంతానికి దించేవారా లేదా చుట్టుపక్కల వెళ్ళాను. దాంతో కూడా నాకు బాగానే పేరు వచ్చింది. అది ఒక సినిమా థియేటర్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి దాని లోపల ఇన్సైడ్ ఒక వాల్ ఉండే, ఆ వాల్ మీద కూడా వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? వాళ్ళ పర్మిషన్ తోటి ఎందుకంటే జనం సినిమాకి వస్తారు కదా, మళ్ళీ సినిమా విడుదల కాగానే మళ్ళీ బయట పెట్టాడు చూసేవాళ్ళు కదా. అట్లా బాగా పేరు వచ్చింది. అందులో ఉన్న రామచంద్ర అని వాళ్ళు ముగ్గురు టీం ఉండే దానికి పార్ట్నర్స్. అందులో ఒక పార్ట్నరు ఆయన బాగా ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయనకు తెలుసు ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ ఉంది అనేసి. హైదరాబాద్ సంబంధించిన కాదు, ఆయనది అక్కడే మందమరి కదా, తిరిగేవారు. మంచి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన మరి ఓయిలో చదివినాడో ఎక్కడ చదివినాడో తెలియదు నాకు. ఆయనే చెప్పినాడు ఫైన్ ఆర్ట్స్లో జాయిన్గా ఇట్లా బాగా చేస్తున్నావు కదా, ఇంకా నీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే. అప్పుడు ఏమో సార్ నాకు తెలియదు దాని గురించి అని అంటే ఆయనే ఫామ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం ఆయన తీసుకొస్తే అప్లై చేశాను. అప్పుడు పోస్ట్ ద్వారా పంపించడమే. సో పోయింది. మళ్ళీ నాకు ఒక లెటర్ వచ్చింది, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుందని, ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే పోయి రాసిన. ఫస్ట్ టైంకి రాలేదు నాకు. రాకపోయేసరికి ఆయన కూడా అయ్యో రాలేదా, సరేలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడుతుంది మంచి ప్రిపేర్గా అనేసి అన్నాడు. అంటే సరే సార్ అన్నా, ఇక వాళ్ళది పని చేస్తున్నా. ఆ లోపలే నాకు అది 10th అయిపోయింది కాబట్టి ఆర్టీసీలో ఎప్పుడో అప్లై చేసిన కండక్టర్గా అప్లై చేసేస్తే చదువుతాం కండక్టర్ జాబ్ చేయాలి కదా అన్నట్టు. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఈ బొమ్మలు ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది, ఇక పెళ్ళో గిల్లో చేయాలనుకుంటారు అనుకుంటే ఈ బొమ్మలు వేసిన పిల్లల్ని పెట్టిస్తారు అనేది ఒకటి నానుడేది. సో అట్లా అనేసి వాళ్ళు ఏం చేసినారు, ఏదో పడితే మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. నేను ఒక్కనే కాదు, 2-3 అప్లై చేశాం మా క్లాస్మేట్లో. అయితే లక్కీ ఏంటంటే మేము 10th అయిపోవడంతో అప్పుడు సింగరేణిలో జాబ్స్ వివి రావు అని ఒక ఆయన రన్నింగ్ పెట్టేటోడు అన్నట్టు, దాంట్లో సెలెక్ట్ చేయాలంటే సింగరేణిలో. అంతా మేము చిన్నప్పుడు ఏమో బరువు ఎవడో ఎక్కువ మోసి అవలీలగా బరువు మోసి కింద వేస్తాడు బస్తాలు వాడినే సెలెక్ట్ చేసుకున్నట్టు. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు, మా జనరేషన్ వచ్చారు, మాది 84-85 బ్యాచ్, 10th 84-85 బ్యాచ్.
ఆ బ్యాచ్ అయిపోవడంతో ఆయన రన్నింగ్ పెట్టేసరికి వీళ్ళు 10th కంప్లీట్ అయిపోయింది, మా బ్యాచ్లోకి వెళ్ళి చాలామంది పోయి రన్నింగ్ చేసినారు. వాళ్ళంతా సింగరేణిలో జాబ్ వచ్చింది. నన్ను కూడా ఏమన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఆ సింగరేణిలో నేనేం చేస్తా అనేది. కొద్దిగా భయం కూడా ఉండేది, అది లోపలికి పోవాలంట అన్నట్టు. తర్వాత అలా పని చేస్తే ఏమైనా ప్రమాదం జరగచ్చు. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడే మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు చనిపోయాడు, కూలింది బావి కూలిపోయి చనిపోయాడు. సో అది చూసి కూడా కొద్దిగా భయం ఉండే, అది నేను పోకపోతే సరే దీనికి అప్లై చేద్దామని ఆర్టీసీ అప్లై చేసేసరికి ఆర్టీసీలో కండక్టర్ జాబ్ వచ్చిందని ఒక లెటర్ వచ్చింది. లెటర్ వచ్చేసరికి ఇక నేను బోర్డ్స్ రాస్తున్నా, ఇంటర్ చదువుతున్నా, ఆ లోపల జాబ్ ఇట్లా వచ్చింది అనేసరికి ఇంటర్వ్యూ ఎక్కడ ఆదిలాబాద్లో అనేసి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా అక్కడే ట్రైనింగ్ ఒక 1 మంత్ ట్రైనింగ్ అక్కడే చేసినాము. సో అకామిడేషన్ అదంతా వాళ్ళే ఇచ్చారు. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ఏంటంటే మంచిర్యాల డిపో యాజ్ ఏ కండక్టర్గా పంపించారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అందులో కూడా బోర్డులు రాసేది ఉంటుంది, నంబర్లు రాసేది ఉంటుంది. కండక్టర్ తోటి అంటే ఏమున్నది, ఎండి చెప్తే అయిపోయాయి. ఎండి చెప్పేస్తే మేనేజర్ చెప్పేసారు అనుకో, ఇక్కడ బోల్ రాయ్ బాబు ఏమన్నా అంటే బేసిక్ ఇదే ఉంటుంది, కండక్టర్ పోస్ట్ ఉంటాయి కానీ అట్లా చెప్తారేమనుకోండి అంటే అప్పటికి అడిగారు, నువ్వు బోర్డు రాయి అది అన్నారు. అనేసేసరికి ఏమైంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఫైన్ ఆర్ట్స్లో. నోటిఫికేషన్ వస్తే అప్పుడు నేనేం చేశాను, అప్పుడు నేనే హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ ఆయనే చెప్పాడా లేకపోతే ఆయన చెప్పాడు, ఆయన టచ్లోనే ఉన్నాడు, నాకే గుర్తులేదు. ఇప్పుడు ఏం మళ్ళీ పడ్డది అని అంటే అప్పుడు నేనే వచ్చేసి సరే కాలేజ్ చూసినట్టు ఉంటుంది, ఆయనే కారణము. ప్లస్ మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత ఇక మరీ ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అనుకో. ఆ మెట్లు ఎక్కి అక్కడ పోయి అప్లికేషన్ తీసుకునేసరికి ఆ స్టాచ్యూస్ చూసి, ఏ స్టాచ్యూలు ఉండేవి అది నెహ్రూ, అసలు యాక్చువల్ నెహ్రూ కాదు, ఒక మోడల్ని కూర్చోబెట్టి ఆయనకు టోపీ పెట్టి, ఈయన కూడా కొంచెం ఆ ముక్కు గిక్కు అంత నెహ్రూ లాగా ఉందని ఆయన కూర్చోబెట్టిన చేసినది. మేము అనుకున్నాం నెహ్రూ బొమ్మే, నెహ్రూని అంటే నెహ్రూ పిక్చర్ ఉంటాయి కదా ఇమేజ్, ఆ ఇమేజ్ చూసి చేసినారనుకున్నా కానీ మోడల్ని కూర్చోబెడతారు స్కల్ప్చర్ వాళ్ళు. అట్లా 2 బొమ్మలు ఉన్నాయి, ఒకటేమో మామూలు పర్సన్ సిట్టింగ్ పోచరే, ఈ నెహ్రూది కూడా సిట్టింగ్ పోచరే, కాకపోతే కొంచెం యాంటిక్ చైర్ మీద కూర్చున్నది. అవి 2 చూసేసరికి చాలా ఇంత బొమ్మలు వేస్తారు అనేసి తర్వాత స్టూడెంట్ కూర్చోవడము, ఆ ఎన్విరాన్మెంటు చూసేసి ఈ కాలేజీలో నాకు సీట్ వస్తుందా అన్నది ఒకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సరే ఈసారి మంచిగా రాయాలని అనుకున్నా, ఫామ్ తీసుకున్నా, ఇంటికి పోయినా, ఫిల్ చేసిన, అప్లై చేసిన, మళ్ళీ ఎగ్జామ్ డేట్ వచ్చింది, మళ్ళీ రాసిన. సెకండ్ టైంకి వచ్చింది, ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంక్ 11 వచ్చింది. 11 ర్యాంక్ అంటే ఏదైనా ఎంచుకోవచ్చు, ఏదైనా అంటే నేను పెట్టిందే పెయింటింగ్, ఏదైనా ఎంచుకోవడానికంటే ముందే ట్రిక్ పెట్టాలి. అయితే మంచి ర్యాంక్ వస్తే అప్లై వస్తుంది, కానీ మనం ట్రిక్ పెట్టింది పెయింటింగే కాబట్టి పెయింటింగ్లో సీట్ వచ్చింది. జైన్ ఇటు వచ్చిన అక్కడేమో జాబు వచ్చింది. జాబు ఏం చెప్పలే కూడా, ఎందుకంటే మేము ఇంకా లెర్నర్స్మే కాబట్టి ఇంకా ట్రైనింగ్ టైం ఉంటుంది, ఒక 2 years చేసిన తర్వాత రెగ్యులర్ చేస్తారు అనేసి ఆయన చెప్పకుండా వాడేమే పడతారు వాళ్ళే, వానికి రాలేదంటే రాలేదు అంతే. నేను ఇక్కడ జాయిన్ అయినా ఫస్ట్ టైం అది వింటర్ హాలిడేస్ వచ్చినాయి. మాది ఆగస్ట్ సెప్టెంబర్లో లేదో జాయిన్ అయ్యాము ఇక్కడ. 20 days అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వింటర్ హాలిడేస్ వచ్చినాయి 20 days. ఆ వింటర్ హాలిడేస్ పోయి మళ్ళీ డ్యూటీ చేసిన, ఏమనలే అదేమనలే. అంటే ఇదొకటి చూస్తారు అన్నట్టు వాళ్ళు. ఈ 2 years పీరియడ్ ఎందుకు ఇస్తారంటే 2 yearsలో నీ అటిట్యూడ్ ఏంటిదన్న చూసేసి వాడు రెగ్యులర్ చేస్తాడు, దానికోసం అని వాడు ఏమనలే. సరే వచ్చినట్టుగా జాబ్ అప్పుడు అవసరం వానికి చేసేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటే వచ్చిన హాలిడేస్ తర్వాత అంతే. ఒక నెల జీతం ఎత్తిన, 10 రోజులు రాలేదు, డుమ్మ కొట్టిన ఇక్కడ. అట్లా వచ్చేసరికి అది కంప్లీట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మే మంత్లో మళ్ళీ హాలిడేస్ 40 days. అట్లా పోయి మళ్ళీ మళ్ళీ పోయేసరికి ఏం చేసి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసి సరే అనేసి మళ్ళీ అక్కడ పోయి చేసేసి మళ్ళీ 6 రోజులు అయిపోయి మళ్ళీ ఇటు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక 10 రోజులు డుమ్మ కొట్టిన. అప్పుడు ఎంత ఉండేది జీతం? ఎంత ఉండేది? 14,000 15,000 ఉండేది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 50-60 దాకా వస్తాయి ఇప్పుడు వాళ్ళకి, నాతో పాటు జాయిన్ చేసిన వాళ్ళు. ఇక్కడ మేడం అనే మధ్యలో చాలా డుమ్మలు అవుతున్నాయి, బాగా చేస్తలే వర్క్ అంతా మంచిగా చేసేవాడిని.
ఎందుకంటే అసైన్మెంట్ ఆబ్సెంట్ అయినా అనుకో, అసైన్మెంట్ చేయలే కదా, అసైన్మెంట్ లేకుండా మార్కులు రావు. నువ్వు బాగానే చేసినావు కదా, ఇప్పుడు ఏం బాగా చేయట్లేదు అనేసి అంటే ఇక అప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ ఇక్కడే పెట్టినా. ఇక తర్వాత ఇదే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేసి దీని తర్వాత మాస్టర్కి వెళ్ళిపోయా. మాస్టర్ ఇందులోనే చేశారా వేరే? మాస్టర్ అప్పుడు ఇక్కడ లేదు సార్. మేము వచ్చిన తర్వాత 2008లోనే మాస్టర్ స్టార్ట్ అయింది ఇక్కడ. మేము చేసింది 92, 97. ఎక్కడ చేశారు? బిఎఫ్ఏ ఇక్కడ. బిఎఫ్ఏ ఇక్కడ 92 to 97, 5 years. ఎంఎఫ్ఏ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎన్ స్కూల్ అంటే సరోజినీ నాయుడు స్కూల్స్ అని, ఆమె జాగా కాబట్టి, ఆమె బిల్డింగ్ కాబట్టి ఎస్యూకి ఇచ్చింది కాబట్టి ఇక్కడ 5 డిపార్ట్మెంట్లు ఉండేవి. ఏది ఫైన్ ఆర్ట్స్ ఉండేది, థియేటర్ ఉండేది, డ్యాన్స్ ఉండేది, ఫోక్ ఆర్ట్ ఉండేది. సారీ 4 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేది. మాస్ కమ్యూనికేషన్ తోటి 5. ఈ 5 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేది. అది మేము ఉండడం మాత్రం అక్కడ హాస్టల్లో, మాకు స్టే అక్కడే. తర్వాత మమ్మల్ని బస్సు ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసేది, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళేది. అంటే మీ పుష్పవతి గారితో మీ పరిచయం అక్కడేనా లేదా? పరిచయం మాస్టర్లేనే. అందు వీళ్ళు అంటే కెన్ స్కూల్ అంటే కర్ణాటక అది కాబట్టి అక్కడ. ఎందుకంటే నాదేమో డిగ్రీ ఇక్కడ జరిగింది జేఎన్టీయూలో, ఈమెదేమో కెన్ స్కూల్లో జరిగింది. తర్వాత మళ్ళీ 1 year గుల్బర్గాలో చేశారు. తర్వాత మాస్టర్ వీళ్ళు కూడా సేమ్ నేను రాసినట్టు అక్కడ ఎగ్జామే, ఎంఎఫ్ఏలో కూడా ఎగ్జామే. ఆ ఎగ్జామ్లో ర్యాంక్ రావడం, మళ్ళీ ఇంటర్వ్యూ పోవడం, ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు రావడం, వీళ్ళు జాయిన్ అయ్యి. వీళ్ళేదేమో స్పెషలైజేషన్ ప్రింట్ మేకింగ్ కాబట్టి మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది పెయింటింగ్ చేసే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది, కానీ వీళ్ళకి సబ్జెక్టు పెయింటింగ్ ఉండదు. వీళ్ళు ఆల్మోస్ట్ ప్రింట్ మేకింగ్ స్టూడియోలో ఉంటారు. ఇక మేమే అప్పుడప్పుడు వచ్చి చేయడము, ఎందుకంటే ఇది మాన్యువల్గా చేయడం కాబట్టి వీళ్ళ హెల్ప్ కంపల్సరీ. ఎందుకంటే టెక్నికల్గా అది ఎట్లా తిప్పాలా, అది ఎట్లా ప్రింట్ వస్తుంది అన్నది వీళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి వీళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళం. అప్పుడు పరిచయం దాన్ని. సరోజినీ నాయుడు అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ అనుచరురాలు. అప్పటి అనుభవాలు ఏంటి ఆ కాలేజీలో? ఆ కాలేజీలో ఆమె ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఆమె ఉన్న ప్లేస్ అది, వాళ్ళు నాటిన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పెద్దగా అయిన చెట్లు. అప్పుడు గాంధీ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. గాంధీ వచ్చేసిన తర్వాత ఆయన అప్పుడే చూడండి టెక్నాలజీ ఏంటంటే, ఆయన పడుకునే రెస్ట్ తీసుకునే కాట్ ఉంది కదా, ఆ కాట్ ఫోల్డెడ్ కాట్ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ గోడకు పెట్టేవాళ్ళం. గోడకు పెట్టేస్తే మళ్ళీ డోర్ వేసేస్తే ఉట్టి డోరే కనబడేది. ఆ స్టూడియోలోనే వర్క్ చేశాను నేను. అంటే మాకు స్టూడియో ఇచ్చారు కాబట్టి కింద అది ఆ తర్వాత తెలిసింది ఇక్కడ గాంధీ తర్వాత రెస్ట్ తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు. ఆయన నాటిన మొక్క ఇది ఇప్పుడు చెట్టు అయిపోయింది అనేసి అక్కడ కొన్ని జాడలు ఉండే. ఇక్కడ గాంధీ వచ్చినాడా, ఇక్కడ సరోజినీ నాయుడు ఇక్కడ ఉండేదా అనేసి ఒక జ్ఞాపకం ఉండేది. సో అక్కడ చదువుకోవడం ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకునేది. మంచి అవకాశం వచ్చింది మాకు ఇక్కడ చదువుకోవడం అనేది, అదొకటి ఉండే. ఎందుకంటే క్యాంపస్ అంటే అది కామన్ అది, కాకపోతే ఆమె ఉన్న ప్లేస్ కాబట్టి అట్లా ఒకటి అనుకునేది. ఆ ఫీలింగ్ తోటి అక్కడ చదివాము. మళ్ళీ 1 year స్కాలర్షిప్ వస్తే కూడా ఎక్కువ గాంధీ ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నాడో అదే రూమ్ తీసేసుకుని అక్కడ వర్క్ చేస్తాం. లలిత కళా అకాడమీ కేంద్రం. అది స్కాలర్షిప్ అంటే ఎంత 3000 క్వార్టర్లీ మంత్లీ 3000, అది క్వార్టర్లీ వచ్చేది. మీకు సరిపోయేది, మీరు చదువుకోవడానికి సరిపోయేది. అప్పుడు చాలు అది 2000 కదా సరిపోయేది. ఇక దానికి సారు పర్మిషన్ తోటి లక్ష్మగౌడే మాకు గైడ్గా ఉండే. సో మేము చేసిన వర్క్ ఆయన సైన్ చేసి ఆ ఇమేజెస్ పంపిస్తే వాళ్ళు ఓకే చేసేసి వాళ్ళు స్టైపెండ్ పంపించేది. అయితే మరి ఉండడం కష్టమవుతుంది అనేసి అనుకునే టైంలో సారు ఒక లెటర్ రాసిస్తే మాకు సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే అదే హాస్టల్లో ఏదైతే ఉన్నామో మాస్టర్ చేసేటప్పుడు అదే హాస్టల్ కంటిన్యూ చేశారు 1 year. అంటే అంతకుముందు మరి బీఎఫ్ఏ చేసేటప్పుడు ఏ హాస్టల్లో ఉండేవారు? బీఎఫ్ఏ చేసేటప్పుడు నేను ఈ హాస్టల్లో ఉండేవాడిని. ఎక్కడ? మన హ్యాబిట్స్లో అదే రామ్కోట్ అంటాం మనం. హాస్టల్ మూసేసినప్పుడు పరిస్థితి ఏంటి? హాస్టల్ మూసేసారు, మెస్ మూసేసారు, హాస్టల్ మూయలేదు. మెస్సే ఇంపార్టెంట్ కాదు సార్, ఇక్కడ వచ్చి వంట చేసుకోవడానికి కాదు కదా మేము. బయట నుంచి మెస్
మూసేశారు కాబట్టి ఆ మెస్ మూసేయడంతో ఆకలికి ఎవరైనా కదా సార్, ఇప్పుడు మనము కష్టపడేదే దీనికోసం అన్నట్టు కాకుండా కనీసం ఫుడ్ లేకుండా ఉంటే వర్క్ చేయలేరు, ఆ కాన్సన్ట్రేట్ రాదు అనేసి వాళ్ళు 3 నెలలు మెస్ మూసేసరికి పిల్లలు స్టూడెంట్స్, నేను కూడా స్టూడెంట్నే కాబట్టి పెద్ద ధర్నా చేసేసి పెద్ద కథ హంగామా. మెస్ ముందా కాలేజీ ముందా? కాలేజీ ముందు. మెస్ ఉండేదేమో హ్యాబిట్స్లో, కాలేజీ ఉండేదేమో ఇక్కడ. కాబట్టి కాలేజీ ముందే, ఇక్కడ అఫీషియల్స్ అంతా ఇక్కడే ఉంటారు కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే, వీసీ ఇక్కడే, రిజిస్టర్ ఇక్కడే, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ముందే చేసాం. కాబట్టి వాళ్ళు పిలిచేసి మాట్లాడిన తర్వాతనే ఒక ఉడంబడికి ఏంటంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అనేసి మా బ్యాచ్ ముందుకు వచ్చింది. అంటే మా సీనియర్స్ కూడా ఉండే అప్పటికి, మేమేంత సెకండ్ ఇయర్. మెస్ డ్యూస్ ఉన్నాయి. డ్యూస్ అంటే ఎవ్రీ మంత్ బిల్ వస్తుంది సార్, మెస్ బిల్లు. ఎందుకంటే స్కాలర్షిప్ హోల్డర్స్ అందరూ, కాకపోతే స్కాలర్షిప్ కంటే ఎక్కువ మెస్ బిల్ వచ్చింది అనుకోండి, అవి కట్టాలి, ఎక్సెస్ అమౌంట్ కట్టాలి కంపల్సరీ. ఆ ఎక్సెస్ అమౌంటే పోయి ఎంత అయిందంటే చాలా అయిపోయింది, అది లక్షలలో అయిపోయింది అప్పుడే మేమున్నప్పుడు, అంటే అందరిది కలుపుకొని. అలా తీరా చూసేస్తే ఏంటంటే సీనియర్స్ది ఉండే. సో ఆ సీనియర్స్ది మాకు సంబంధం లేదు సార్ అని మేము, ఎందుకంటే సీనియర్స్ దగ్గర మేము ఎట్లా వసూలు చేస్తాం, వాళ్ళు మాకు తెలియదు, మేము సీనియర్స్ అడిగేంత మాకు ఆ స్తోమత లేదు. ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది కదా, మరి అప్పటి పరిస్థితి ఏంటి? ఉద్రిక్తగా ఏం సార్, అద్దాలు పగలగొట్టడాలు, ఎగ్జామ్స్ ఉంటే పోస్ట్ పోన్, ఎగ్జామ్ బైకట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ బైకట్, తర్వాత అద్దాలు పగలగొట్టి కారు కూడా దాన్ని ఉల్టా చేసి, ప్రిన్సిపల్ పేషెంట్ కూడా అది కూడా ధ్వంసం అయిపోయింది, ఆ డోర్లన్నీ పగలగొట్టారు, క్యాబిన్ అంతా అయిపోయింది. కాబట్టి అప్పుడు వీసీ, రిజిస్టర్, వీసీ ఇద్దరు పిలిచి వాళ్ళ సమక్షంలోనే సరే అయిందేదో అయింది, సరే ఇది మిస్ అన్నది ఇంపార్టెంటే మీకు, కాకపోతే దాన్ని రన్ చేస్తాము, కాకపోతే మీరు ఏదైతే ప్రజెంట్ ఎవరైతే కట్టలేదో వాళ్ళు కలెక్ట్ చేసే బాధ్యత మీరు తీసుకుంటా అంటే నేను ఓపెన్ చేస్తాను అనేసి అంటే, ఇక మేము ఒక మీటింగ్ పెట్టుకొని సరేనా ఇప్పుడు మనం మెయింటైన్ చేద్దాము, కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఫీజులు కట్టాలనో కంపల్సరీ కట్టాలంటే అప్పుడు మేమే కలెక్ట్ చేసేసి ఆ కలెక్షన్ అంతా అక్కడ క్లర్క్ వచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసి, తర్వాత మెస్ అన్నది మీరు చేయదు సార్, ఎందుకంటే మీరు చేసేస్తే బిల్లు ఎక్కువ వస్తుంది, మీ బిల్లు ఎక్కువ రావడంతో కదా మేము కట్టలేకపోయాము, మామూలు బిల్లు వచ్చింది అనుకో మాకు వచ్చే స్కాలర్షిప్ సరిపోతుంది అనేసి ఆ ఉద్దేశం మీద మేము మెయింటైన్ చేస్తాం సార్ అంటే, అప్పుడు చెక్ కూడా నాకే ఇచ్చేవాళ్ళు. ఆఫీసర్ ఉంటారు కదా, కేర్ టేకర్స్ ఉంటారు, తర్వాత వాళ్ళు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే, కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు తెచ్చిస్తే ఇక డైలీ వేజ్ కూరగాయలకు కానీ లేకుంటే ఇంకో ఈ సరుకులు కానీ ఇవన్నీ పర్చేజ్ చేసేసి పెట్టేసి ఆ కేర్ టేకర్లు మామూలుగా రోజు ఎంత అవసరమో అంతే ఇచ్చేవాళ్ళు. సో దాంతో రన్ చేసేసి, అంటే మా అండర్లో మేము స్టూడెంటే దాన్ని మెయింటైన్ చేసింది కాబట్టి బిల్లు కూడా 500 చిల్లరే వచ్చింది సార్, అంతకుముందు 800 దాకా పోయేది పర్ మంత్. 500 చిల్లర అవడంతో వీళ్ళు కూడా బాగా చేశారనేసి అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా మాకే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే స్టూడెంట్కి చెక్ ఇస్తారా సార్, ఇవ్వరు కదా. సో ఒక మంచి అభిప్రాయంతో అట్లా ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు మా కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా అంటే 97 దాకా బాగా చేసాము. సో 2000 మాస్టర్ కాబట్టి అప్పుడు ఈ హెచ్వికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్ ఒక 1 ఇయర్ నడిచింది బాగానే. 1 ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి. అంటే సెంట్రల్ యూనివర్సిటీ అనుభవాలు వేరే ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అనుభవాలు వేరే ఉంటాయి, అట్లా ఏమైనా భిన్నమైన అభిప్రాయాలు అంటే ఏం లేదంటే ఇక్కడ అనుభవాలు అంటే ఇప్పుడు క్యాంపస్తో అనుభవం చాలా తక్కువ, ఎందుకంటే మేము మార్నింగ్ లేచి రావడము మళ్ళీ పోయేసరికి చీకటి కావడం. మాకు కనీసం మెస్లో మేము పోయేసరికి అన్నం ఉండేది కానీ కర్రీస్ లేకుంటే సాంబార్ ఉండేది అంతే, ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వేరే సార్. 8 o'clockకి 8:30 క్లోజ్ అయిపోయేది. మేమేమి ఇక్కడ 9 o'clock లాస్ట్ బస్సుకు పోయేవాళ్ళం పని చేసి. ఎందుకంటే పని అన్నది ఎట్లా ఆ ఇన్స్పిరేషన్ అంటే లక్ష్మవాడు, ఎందుకంటే ఆ సారు పని రాక్షసుడు ఆ ఏజ్లో. అంటే మాకు పని రాక్షసుడు అంటే ఆయన అక్కడ కూర్చున్నా కూడా వర్కే చేసేవాడు, మమ్మల్ని పిలిచి మాట్లాడడం కూడా వర్క్ చేసుకుంటే మాట్లాడేవాడు. చిత్తు పేపర్ కూడా చిత్తు కాగితం కూడా వదిలిపెట్టాడు, ఎందుకంటే ఆయన వాడేది కూడా కాస్ట్లీ పేపరే. ఆ పేపర్ను కూడా డ్రాయింగ్ చేసేసి ఏదో వాటర్ కలర్ చేసేవాడు.
సో ఎవ్రీ టైం ఏ టైంలో చూసినా కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉండేవాడు. సో అది కొంచెం మాకు ఇన్స్పిరేషన్ అబ్బింది. ఇక అంటే గురువుల దగ్గర నుండి తీసుకునేది అదే. సో ఆ అలవాటు కొంచెం అబ్బింది మొత్తంలో. సో అదొక అనుభవం. తర్వాత క్యాంపస్ అనుభవం చాలా తక్కువనే. ఏదో అడ్మిషన్ తీసుకుని ఆ సీట్ రావడం, హాస్టల్కి పోవడం, హాస్టల్లో పడుకోవడం, తినడం, రావడం తప్ప ఆ క్యాంపస్ అనుభవం ఏం లేదు. ఎందుకంటే టోటల్ మాదంతా ఎస్ఎన్ స్కూల్లో జరిగింది. కాకపోతే లంచ్ లేకుండే మాకు. ఎందుకంటే లంచ్ అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చేవాళ్ళం. ఈ లంచ్ ఇక్కడ ఉన్న హోటల్స్ తోటి మళ్ళీ పోతే కదా ఏదో మిగిలింది తినేసి మళ్ళీ రావడం పోవడం ఉండే. ఈ అనుభవం అంటే మంచి టీచర్లు. ఇక వీళ్ళ సారు శ్యామ్ సుందర్ అని ఇందాక చెప్పింది, ఆయన కెన్ స్కూల్లో చదివాడు కాబట్టి అతను ఇక్కడ ప్రొఫెసర్ ఉండే, లక్ష్మగౌడ ఉండే, డిఎన్ రెడ్డి ఉండే. సో ఇట్లాంటి సార్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ పని, వాళ్ళ టీచింగ్, వాళ్ళ పని విధానం నచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పేది, వాళ్ళ టీచింగ్, దానితో పాటు ఈ మిగతా డిపార్ట్మెంట్లు ఉండేవి వాళ్ళతో పరిచయం. వాళ్ళదేమి చాలా వాళ్ళది కళలే, డ్రామా ఉండే, థియేటర్ వాళ్ళు ఆటపరంగా వాళ్ళు దీని రిలేటెడే. తర్వాత డ్యాన్స్ ఉండే, డ్యాన్స్ కూడా ఇందులో ఒక డిపార్ట్మెంటే. అంటే మీరు చదివిన కళాశాలలోనే ప్రొఫెసర్గా, లెక్చరర్గా ఉద్యోగం రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ప్రత్యేకంగా తంటాలు పడాల్సి వచ్చిందా? ప్రత్యేకంగా తంటాలు అంటే ఇక 2000 అంటే నేను ఎంఎఫ్ఏ మాస్టర్స్ అయ్యేటప్పుడే మా నాన్న చనిపోయాడు. సో అదొక అంటే చనిపోకుండా ఉంటే ఫర్దర్ స్టడీస్ ఇంకేమైనా చేసేవాళ్ళం ఏదో. ఒక బర్డెన్ అయితే ఉంటాయి కదా, ఫాదర్ లేరు అని అంటే బాధ్యత అంటే ఇక అబ్బాయిలలో నేనే పెద్దవాడిని కాబట్టి ఆ బాధ్యత ఉండే. మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు. మేము పెద్ద సంతానం మాది. మేమంతా 9 మంది, 5 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. అబ్బాయిలలో నేను పెద్ద. ఇక అప్పటికి మా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి నేనే నెక్స్ట్. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి 2000కి అయితే ఇది కంప్లీట్ అయినాం. 2001లో స్కాలర్షిప్ అని చెప్పాను కదా, లలిత కళా అకాడమీ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి అది అయిపోయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, చదవడమా? ఇప్పుడు చదివేంత స్తోమత లేదు. ఏదో ఒకటి అనేసి అనుకునే టైం లోపలనే సరే కాలేజీలో ఏమన్నా, అంతకుముందే నేను 2001లో ఇక్కడ వేకెన్సీ పడ్డాయి, పోస్టులు పడ్డాయి. దానికి అప్లై చేసినా కానీ రాలేదు నాకు. నేను చదివిన కాలేజే కదా, సార్ తెలుసు కదా, అట్లా అడుగుదాం ఏమైనా ఉందా అనేసి. సార్ ఉండేవారు అప్పుడు ప్రిన్సిపల్గా పిరాన్ సార్ ఉండే. పిరాన్ సార్ అంత పరిచయం లేదు, ఎందుకంటే ఆయన స్కల్ప్చర్ డిపార్ట్మెంట్, ఆయన హెచ్ఓడి, ఆయన స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. కాబట్టి మాకు మామూలుగా ఏదో సిలబస్లో ఉన్న ప్రకారం అదొక సబ్జెక్ట్ ఉండే, అంతేగాని టోటల్ స్కల్ప్చర్ కాదు మాకు ఫౌండేషన్లో. కాబట్టి ఆ సార్ తెలుసు కాబట్టి అంత క్లోజ్ కాదు. కాబట్టి ప్రిన్సిపాల్ తెలుసు, ఎందుకంటే ఈ గొడవలన్నీ జరిగినాయి కదా. జరగడంతో వీళ్ళంతా మా బ్యాచులర్ తెలుసు సార్కి. సో ఆ పరిచయంతో సార్ ఇంటికే పోయా. కాలేజీకి పోతే బాగుండదు, ఇంటికి పోయా. ఇంటికి పోతే ఏంటి అంటే, సరే ఇట్లా నేను ఇక్కడే చదివాను సార్ అంటే, తెలుసు, నువ్వు తెలుసు అన్నాడు. ఏం లేదు సార్, నాది మాస్టర్ కంప్లీట్ అయిందంటే. మాస్టర్ చేసినావు, నువ్వు ఎక్కడ చేసావు? సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను సార్ అని. సరే మరి ఏంటిది అన్నాడు. ఏం లేదు సార్, మన కాలేజీలో ఏమన్నా, ఎందుకంటే మా పరిస్థితి బాగాలేదు, ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ ఇట్లా అనేసి అంటే, సరే ఒకసారి అయితే రా కాలేజీకి అన్నాడు. అన్న తర్వాత సరే పోయిన తర్వాత పిరాన్ సార్ ప్రిన్సిపల్ ఉండే కదా, ఆయనతో పరిచయం చేసి ఈ అబ్బాయికి ఏమన్నా అవకాశం ఉండేది కూడా అంటే, ఏ అవకాశం ఉన్నా ఏం లేదు అనేసి అన్నాడు. అప్పుడు మా హెచ్ఓడి కవిత దేవస్కర్ ఉండే, ఆమెకు నచ్చదు నేను, మిగతా ఎవరు ఉండే వాళ్ళకి కూడా నచ్చదు. ఎట్లా అనేసి సరే అప్పుడు ఫౌండేషన్ కింద ఉండే సపరేట్గా. ఫౌండేషన్ అంటే 1 ఇయర్ ఫౌండేషన్. 1 ఇయర్ తర్వాత పైకి వెళ్తారు స్టూడెంట్. స్పెషలైజేషన్ ఎటోళ్ళు అడిపోతారు, అప్లైడ్ పోతారు, పెయింటింగ్, స్కల్ప్చర్. ఈ 1 ఇయర్ మాత్రం 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని చదువుకోవాలి. అది ఫౌండేషన్. సరే ఆ ఫౌండేషన్ ఇచ్చే అన్నాడు సార్ అనేసి ఫౌండేషన్కి విజిటింగ్గా తీసుకున్నారు. సో అప్పుడు విజిటింగ్గా చెప్పామని ఇప్పుడు 2002 అది. సో అప్పుడే ఈ ఆపర్చునిటీ వచ్చింది. గవర్నర్ నుండి వాళ్ళకి ఫోన్ రావడం, వీసీ
కాలేజీ చేయడం, రంగరాజన్ గారు రంగరాజన్ కాలేజీలో ప్రిన్సిపాల్ రెడ్డి దశరథ్ రెడ్డి చెప్పడం, దశరథ్ రెడ్డి నన్ను తీసుకుపోవడం, గవర్నర్ దగ్గర ఇదంతా జరిగింది. జరిగడంతోటి అప్పటి నుండి తర్వాత మెల్లమెల్లిగా ఫౌండేషన్ అయిపోయింది. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఒక 22 years. చిత్రకారునిగా మీరు ఎన్నో అవార్డులు పొందారు. ఏ అవార్డు మీకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చింది? తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2016లో మనకు 14లో వచ్చింది తెలంగాణ. 16లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. అది అంటే హైదరాబాద్ సంబంధించిన ఆర్టిస్టులలో కొంచెం ప్రముఖులు అనేసి అలా ఇచ్చారు. ఇంకే అవార్డులు మీకు ఎక్కువగా? ఫస్ట్ ఇక నాకు పీజీ కంప్లీట్ అయిన తర్వాత, ఎంఎఫ్ఏ అయిపోయిన తర్వాతనే 2001లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అవార్డు, క్యాష్ అవార్డు వచ్చింది. అది ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అనుకోండి. దాని తర్వాత హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఇక మళ్ళీ నేనే హైదరాబాద్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా ఎలక్షన్లో కార్యదర్శిగా, ఇప్పుడు కార్యదర్శి, అప్పుడు ఎలక్షన్లో ఎన్నికయ్యాను. అనేక క్యాంపుల్లో కూడా మీరు పాల్గొన్నారు. ఏ క్యాంపులో ఏ చిత్రం వేసినప్పుడు ఎక్కువ మీకు స్పందనకు గురి చేసింది? నేషనల్ ఆర్ట్ క్యాంపు జైపూర్లో జరిగింది. అక్కడ వేసాను. ఏ బొమ్మ వేశారు? దేని మీద? ఇది నా కైండ్ ఆఫ్ వర్కే. ఇది 2000 అది కంప్లీట్ ఎంఎఫ్ఏ అయిపోయిన దగ్గర నుండి ఈ కైండ్ ఆఫ్ వర్క్. నైరూప్య చిత్రకళ. నైరూప్యనే ఇప్పుడు మీకు ఇచ్చింది కూడా అప్పటి అవన్నీ. అది ఫస్ట్ షో జరిగింది, సోలో షో. అది మీరు నైరూప్య చిత్రకళకు మారడానికి ఏ పరిస్థితులు, ఏ కారణాలు? అది స్వతహాగా అంటే దానికి కారణం సార్లే అనుకోవచ్చు. నేను చిత్రించిన పొయ్యి ఒక ఉమెన్, ఒక ఆడామ, అది పొయ్యి బొగ్గుల పొయ్యి అంటించినట్టు చిత్రం వేశాను. సార్ అది చూసేసి, అంటే సార్ ఎక్కడ చూసాడో లేదో తెలియదు కానీ చూసే ఉంటాడు, ఇదేంటిదని అడిగాడు. తర్వాత లక్ష్మగౌడ్ అండ్ శ్యామ్ సుందర్ ఇద్దరు వచ్చారు. తర్వాత డిగిలైన్ కూడా వచ్చినాడు. ముగ్గురు అసెస్మెంట్ అంటే ముగ్గురు వస్తారు. అది పీజీ చేసేటప్పుడు అది అడిగారు కాబట్టి ఇట్లా చెప్పేసరికి, ఇట్లా కాదు నువ్వు ఓన్లీ ఈ హ్యూమన్ ఫామ్ వద్దు, అమ్మాయి అబ్బాయి జంట లేడీ అవసరం లేదు, ఈ ఒక్క ఆబ్జెక్ట్ ఉంది కదా దీన్నే అన్నారు. దానే అదే అరేంజ్ చేసుకొని చేసేదా, అది ఎప్పుడో చూసిన జ్ఞాపకం అనేసి సరే అనేసి వాళ్ళు అడిగారు కదా అనేది చేశాను. వేసినప్పుడల్లా వచ్చేసి వెరీ గుడ్ చెయ్యి, ఇంకా చెయ్యి అన్నారు. అట్లా ఆ ప్రోత్సాహంతో ఇది వచ్చింది. దానికి తోడు ఒక వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ కూడా నైరూప్య చిత్రకారుడే, పూణే ఆర్టిస్ట్ ప్రభాకర్ కోల్టే వచ్చాడు. సో ఆయన వర్క్షాప్ చూసేసరికి ఇంకా కొంచెం నాకు అంటే ఇన్స్పిరేషన్ అనేది తర్వాత విషయం, కాకపోతే ఏదో నేను చేసిన దానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సర్లే ఆల్రెడీ నేను వేసి ఉన్న వర్కులు కూడా ఉన్నాయి. సరే ఆ సార్ తోటి సరే సార్ మరి ఈ అబ్స్ట్రాక్ట్ అంటే మరి సార్ దేని గురించి ఆలోచించి చేస్తున్నాడు, నేనంటేనేమో పొయ్యి ఉంది నాకు, మరి సార్ది ఏంటి అని చూసేస్తే సారు నేను బియాండ్ అంటే ఆయన ఉపనిషత్తులు చదివాడు, కొటేషన్స్ ఉంటాయి సార్, ఆ కొటేషన్స్ అలా చూసుకుంటున్నాడు. అది ఉందంటే అది మాకేం కనబడతలేదు, అదేం కనబడలేదు. విభిన్నత అంటే ఏ కోణం, నీ కోణంలో నువ్వు చూసుకో. మీరు చూసేదానికి మీకు ఒక ఫామ్ కనబడుతుంది, ఆ అబ్బాయికి ఒక ఫామ్ కనబడుతుంది, అట్లా డిఫరెంట్ కోణాలు ఉంటాయి. కాబట్టి అబ్స్ట్రాక్ట్ అనేది మళ్ళీ ఇంకోటి ఇంటర్నేషనల్, అది దానికి ఒక భాష ఒక లేకుంటే నువ్వు ఉన్న ఏరియా భాష అసలు మనం వర్డింగ్ అవసరం లేదు, దాన్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి. అలాంటిది ఇది యూనివర్సల్ ఆర్ట్ కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు లక్ష్మగౌడ్ తీసుకుంటే ఒక ఆయన పరిసరాలలో ఉన్న మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ ఏం వాడతారు, వాళ్ళ నగలు ఏం వేసుకుంటారు, వాళ్ళ కల్చర్ ఏముంటుంది అన్నది ఆయన చూపెడతాడు. ఒక వాతావరణం ఇక్కడిదే కనబడుతుంది అంతే, ఇక్కడి వాతావరణం నచ్చినట్టే తీసుకుంటాడు. ఈ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అన్నదానికి యూనివర్సల్ అది ఎందుకంటే వాళ్ళ కల్చర్ కాదు కదా, ఇది యూనివర్సల్గా అలా ఉన్నది ఏంటిది అన్నది ఆడికి నచ్చితే తీసుకోవచ్చు. దానికి పర్టికులర్గా నాకు ఈ ప్రాంతందే కావాలని ఏం లేదు. ఇప్పుడు కొన్ని ట్రెడిషన్ ఆర్ట్స్ ఉన్నాయి సార్, ఇక్కడ మనకు చర్యాల ఉంది, చర్యాలలో
నకాషి చిత్రకళనే ఉంటుంది. నకాశి అంతే కనబడుతుంది. అవును. కాబట్టి దీంట్లో అన్నది యూనివర్సల్ కాబట్టి సరే అనేసి ఒక భావన, ఆయన భావన అది ప్రభాకర్ గుళ్ళు ఆయన చెప్పింది. సార్ మరి మీ ఫిగరేట్ వేయరా సార్ అంటే, నేను వేస్తా కాబట్టి అడిగాను అన్నట్టు. సార్ మీ ఫిగరేట్ ఏమైనా అంటే నేను వేయను అన్నాడు. అంటే ఎప్పుడు వేయలేదు సార్ అంటే, అంతకుముందు వేసాను కాకపోతే ఇప్పుడు నా వర్క్ ఇంతే, నేను ఇన్ననే సాటిస్ఫై అవుతాను, నేను ఇదే చేస్తాను అనేసి అన్నాడు. అనేసరికి అప్పటికే ఆయన టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ కాబట్టి ఇట్లా అని. అయితే నాకున్న డౌట్ అడిగితే ఆయన చేయను అన్నాడు. గవర్నమెంట్ పిలిచినా చేయను, ఇంకే అధికారి వచ్చినా. ఎందుకంటే ఒకనొకప్పుడు మన చరిత్ర తీసుకుంటే రాజులు చెప్తే వినాల్సిందే కదా. ఇప్పుడు అది పెద్ద ఆర్ట్, వెస్ట్రన్ ఆర్ట్ దగ్గర నుండి అదే. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ పోతే మనకి కనబడేటి అన్నీ క్రిస్టియానిటీ కనబడుతుంది. వాళ్ళ స్టోరీలనే వేయించారు. కాబట్టి మనం ఇక్కడికి వస్తే కూడా మన దగ్గర ప్రజంతకు పోయాం అనుకోండి సార్, బుద్ధ ఉంటుంది, బుద్ధుని జీవిత కథలే ఉంటాయి. సో అదొకటి. కుంపటిని తీసుకున్నారు, బొగ్గులో పోయి దాన్నే కుంపటిగా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. కుంపటి మన బొగ్గుగన్ల ప్రాంతంలో ఎక్కువగా వంటలకు కానీ ప్రతిదానికి అవే బొగ్గులే వాడతారు, అవే చేస్తారు. ఉచితంగా వాళ్ళకి లభిస్తాయి, వాళ్ళు చేస్తుంటారు. అది ప్రేరణ అంటే అది ఏ రకంగా ఉంటుంది? ప్రేరణ అంటే చిన్నప్పుడు చూసాము సార్. ఇప్పుడంటే మిగతా కూడా చూసాము. ఇప్పుడు లేబర్స్ ఎట్లా ఉంటారు అన్నది కూడా నేను చిత్రించాను, వాళ్ళ ఫేస్లు. ఎందుకంటే హ్యాపీనెస్ ఏముండదు సార్, అదే బాయిలో పనిచేయడం అంటేనే డేంజర్. అది ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే అదో భయం. పోతే అంటే కదా సార్, పుసుక్కన కూలింది అనుకో అంతే సంగతి. అందుకే అప్పుడే పనిచేసే వాళ్ళు బయటకు వచ్చేదాకా నమ్మకం లేదు, ప్రమాదభరితమైనది. కాబట్టి వాళ్ళు బయటకు వస్తే ఎట్లుంటారు సార్, అంత చినిగిపోయిన బనీన్ ఉంటుంది, మొత్తం మైల మొత్తం మసి ఉంటుంది. అక్కడ వాళ్ళకు స్నానం చేసేది ఒకటి ఉంటుంది, హౌస్. ఆ హౌస్ మీద ట్యాప్లు ఉంటాయి, అవి ఇప్పుకొని స్నానం చేసేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని సైకిల్ తొక్కకుండా వచ్చేటోడు. అయినా కూడా వాళ్ళ పోయేటప్పుడు మంచి బెల్ట్ గిల్ట్ పెట్టేసుకొని పోయేటోడు, అది బాయిలో దిగేటోడు. సో వాళ్ళది చూసాము, వాళ్ళు ఎట్లుంటే బనీన్ ఉంటాయి, చిరిగిపోయిన బనీన్ ఉంటాయి, ఇక్కడ మసి ఉంటుంది. ఇక్కడ మేము బావుల దగ్గర కూడా పోయేటోళ్ళం కదా. సో ఆ రూపాలను మేము చిత్రించిన. అంటే మీరు వేసే నైరూప్య చిత్రకళలో కూడా అవే రంగులు ఎక్కువగా అనిపిస్తుంటాయి, అందుకే కారణం ఏంటి? అవి రంగులు ఉంటాయి. సో సాధారణంగా వేసే చిత్రకళలో ఆర్ట్ బ్రైట్నెస్ అవన్నిటి కోసం చూస్తుంటారు, మీరేమో అవే కలర్. ఎందుకంటే బొగ్గు కంపల్సరీ, చార్కోల్ కంపల్సరీ వాడతా. బొగ్గు అన్న చార్కోల్ అంటేనే బొగ్గు. అయితే ఇది కర్రలతో, నాకు చార్కోల్ అనేది ఇక్కడ మీడియం దొరుకుతుంది. సో చార్కోల్ బొగ్గు వస్తుంది అంట. ఆ రస్టిక్నెస్ అంటే ఇప్పుడు మాకు అంత చిలుమే, అప్పుడు అంతా రేకులే ఉండేది. ఈ రేకులతోటే ఈ పొయ్యి కూడా చేసేది. ఆ పొయ్యి చిలుము పట్టింది కూడా అదే లుక్. తర్వాత వ్యాగన్స్ వచ్చేటి బొగ్గు నింపడానికి, ఆ వ్యాగన్ కలర్ కూడా అదే, అది ఐరనే, అదొకటి. తర్వాత ఈ పొయ్యిలోకి వచ్చే ఆ మంట నుండి వచ్చిన కలర్లే నేను వాడాను. ఎవ్రీథింగ్ అన్ని ప్రైమరీ కలర్స్ వచ్చేటి. ప్రైమరీ అంటే ఇప్పుడు మనకు ప్రైమరీ కలర్స్ బ్లూ వస్తుంది, ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది సార్. సో ఆ రెడ్ను చూడంగానే ఎల్లో ఆరెంజ్ చూస్తాను పొయ్యిలో, ఆ రెడ్ కూడా అప్పుడప్పుడు కనబడుతుంది. బ్లూ తర్వాత పోగని తెలిపోయింది. సో ఆ ప్యాలెటే నాకు రిపీట్ అయ్యి, సో అదొకటి పర్మనెంట్గా అయిపోయింది. ఎందుకంటే అట్లా చేస్తేనే నాకు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, అది అనిపిస్తుంది. సో అందరు కూడా, సార్ కూడా చూసేసి చెప్పాను కదా ఇందాక, సార్ ప్రోద్బలం ఉంది అన్న, అది చేయాలంటే అప్పుడు వేరే డిఫరెంట్ మీడియం తోటి చేసేవాడిని. అప్పుడు కూడా చార్కోల్ వాడేటోని, చార్కోల్ తోటి ఫస్ట్ చేశాను. చార్కోల్తో కలర్తో చేయమన్నాడు. ఆ కలర్లు పోతే అటు ఇటు పోయినా ఇవే కలర్లు వచ్చేటి. సో అట్లా ఇక ఇవే ప్యాలెట్ అయిపోయింది. ఇక ఈ కైండ్ ఆఫ్ వర్క్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం కూడా అనుకున్నాం కదా సార్, నాకంటూ ఒక ఆర్ట్ పరంగా నా కైండ్ ఆఫ్ వర్క్ ఒకటి ఉండాలా, అది చూసేస్తే నేనే గుర్తు రావాలని ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా ఎంఎఫ్ హుస్సేన్ అంటే ఎంఎఫ్ హుస్సేన్, ఆయన కైండ్ ఆఫ్ వర్క్ వేరే ఉంటుంది. ఆ గుర్రాలు ఇవి చూసేసి బోల్డ్ స్టోక్ చూసేస్తే ఎక్కడ చూసినా కూడా ఇది ఎంఎఫ్ హుస్సేన్ అని పేరు కూడా చూడం మనం, దూరం నుండి చూసినా కూడా ఇది ఎంఎఫ్ హుస్సేన్ అంట. అదే లక్ష్మ కూడా ఒక బ్రాండ్, అది వేరే కైండ్ ఆఫ్. ఆ వైకుంఠం మీద ఒకటి, ఆ లైను, ఆ ఫేసులు, బ్లాక్, ఇంత బొట్టు, ఇదంతా చూస్తే వైకుంఠం అంట. సో అట్లాంటి వర్క్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్న ఒక తపన అందరి ఆర్టిస్టుల దగ్గర ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయింది. ఈ పొయ్యి ద్వారా నా బాల్యంలో చూసిన ఆ వాతావరణం, ఆ సరౌండింగ్, ఇది నా బాల్యం గడిచిన ఏదైతే ఉందో
దాన్ని దృష్టిలో పెట్టుకున్నా చేసింది. మా ఇల్లు కూడా ఉంటుంది అందులో. మా ఇల్లు ఉంటుంది, మా కిటికీ ఉంటుంది, ఆ కిటికీకున్న రంధ్రాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అది నేను క్లోజ్ లుక్లో తీసుకుంటా కాబట్టి మీకు అదేంటో తెలియదు. అదే టోటల్ ఫిగర్ చూపెట్టాను అనుకోండి, ఓహో ఇది కిటికే కదా అంటారు. అది దాన్నే ఆ ఎలిమెంట్స్నే నేను యూజ్ చేస్తూ. మీరు ఎంఎఫ్ఏ చేసేటప్పుడు పుష్పవతి గారితో పరిచయం ఏర్పడ్డది, ప్రేమాయణానికి దారితీసింది. అది ఎలా అంటే మామూలుగా వాళ్ళు ఇంటర్వ్యూ, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు, ఇంటర్వ్యూ జరిగింది, అదంతా మామూలే. అయితే క్లాస్లో అంటే వాళ్ళు కూర్చునే ప్లేస్ స్టూడియో, ప్రింట్ మేకింగ్, మేము కూర్చునేది పెయింటింగ్, మాది వేరే ఉండే. కాబట్టి అప్పుడప్పుడు మాకు ఈ సబ్జెక్ట్ చెప్పే అంటే చేయాలి కంపల్సరీ, అదొక సిలబస్లో పార్ట్. కాబట్టి ఆ సబ్జెక్ట్ అంటే కొంచెం ఇది టెక్నికల్గా వీళ్ళకి ఎక్కువ తెలుసు. సో అట్లా వీళ్ళతోటి పరిచయం అయింది. పరిచయం అయ్యి కొంచెం అడగడం, ఎందుకంటే వీళ్ళంతా అలా మాస్టర్స్ కదా. కాబట్టి ఆ టెక్నిక్ ఎట్లా చేయాలి, ఏం కదా, ఎట్లా తిప్పాలన్నది వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళతో పాటు ఇంకో వీళ్ళ క్లాస్మేట్స్ 4-5 ఉండేవాళ్ళు. అలా వీరాజ్ అనేది ఇంకో గోవా అతను ప్రింట్ మేకర్, అతనితో పరిచయం, వీళ్ళతో పరిచయం, అట్లా సాగి అట్లా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అప్పటికి ఈ పుష్పకు కూడా స్కాలర్షిప్ వచ్చింది, నాకు స్కాలర్షిప్ వచ్చింది. దాని తర్వాత 1 ఇయర్ సారు అక్కడ ఉండడానికి ఓ లెటర్ కూడా ఇచ్చినాడు. కాబట్టి ఇక అప్పుడు మిగతా మా బ్యాచ్లో వెళ్ళిపోయారు. మేమిద్దరు స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ చేయాలా, అది అండర్ లక్ష్మ గైడెన్సే. ఆయన గైడెన్స్ ద్వారా చేసాం కాబట్టి ఇద్దరం అక్కడ ఉండడం రావడం అట్లా పరిచయం అయిపోయి, అది అంటే మా అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఇంట్లో చెప్పాము. ఇంట్లో చెప్పిన తర్వాత ఇంట్లోనే చెప్పి అరేంజ్ మ్యారేజ్ టెంపుల్లో అరేంజ్ చేశారు మ్యారేజ్. అక్కడ చేసుకునే ఇక్కడికి వచ్చాం. వారిదేమో కర్ణాటక, ఇక్కడ తెలంగాణలోని మారుమూల ప్రాంతం. అయితే మాది మదర్ టంగ్ తెలుగునే, అక్కడ కన్నడ యాక్సెంట్ ఉంటుంది. ఎందుకంటే కన్నడ ఒక లాంగ్వేజ్ చదువుతాం కాబట్టి యాక్సెంట్ ఉంటుంది. జేబీగా గుర్తింపు పొందిన వెంకటేశ్వర్లు గారి సతీమణి పుష్పవతి గారు, వారు కూడా చిత్రకారులే, చిత్రకళలో నిపుణులైన వారే. వారు ప్రింట్ మేకింగ్లో సిద్ధాస్తులు. వారి అనుభవాలు తెలుసుకుందాం. మీరు జేవి గారితో పరిచయం ఎలా ఏర్పడింది? ప్రింట్ మేకింగ్లో ఉన్నప్పుడేనా, ఎంఎఫ్ఏ చేసేటప్పుడు? ఎంఎఫ్ఏ చేసేటప్పుడు మాది డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, వాళ్ళది వేరు ఉంటుంది. అప్పటికింత ఎక్కువ మాకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత, కేంద్ర లలిత కళా అకాడమీ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరు ఒక ప్లేస్లో వర్క్ చేస్తున్నాం. తను ప్రింట్ మేకింగ్ చేస్తున్నాడు, నేను చేస్తున్నాను పెయింటింగ్ చేసేంటాను. అంటే అప్పుడు ఇంకా కొద్దిగా అంటే ఇద్దరికి పరిచయాలు ఎలా ఏంటి అంటే చేసుకునాలా అని అంటే ఒక అందరినీ తెలుసుకునాలి. అయితే మా కుటుంబము అంటే అమ్మాయిలనేమి బయటకు పంపించారు. అయితే నేను దాంట్లో నాది 6 మెంబర్సే మేము, దాంట్లో నేను ఫిఫ్త్ పర్సన్ని. అయితే నేను కెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో డిగ్రీ చేస్తున్నాను, బిఎఫ్ఏ చేస్తున్నాను, బెంగళూరులో చేస్తున్నాను. తర్వాత బరోడా అప్లై చేస్తున్నాను, అక్కడ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అంటే మళ్ళీ అక్కడ డిగ్రీ కావాలి, డిగ్రీ అక్కడ కూడా పోస్ట్ డిప్లొమా ఉంటుంది, కానీ నాకు ఈ డిగ్రీ చేయాలి, చదువుకోనాలి, ఇంకా రాసేది అదంతా ఎక్కువ ఉంటుంది. డిప్లొమా అని అంటే ఓన్లీ వర్క్ చేయడం ఒకటే ఉంటుంది. దానికి మళ్ళీ బ్రిడ్జ్ కోర్సు బిఎఫ్ఏ గుల్బర్గాలో చేస్తున్నాను. గుల్బర్గాలో చేసిన తర్వాత ఎంఎఫ్ఏకి సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత శాంతినికేతన్ అప్లై చేస్తున్నాను. మాకు శ్యామ్ సుందర్ అనేసి మా సీనియర్, కెన్ స్కూల్లో సీనియర్, ఆయన చాలా మోస్ట్ సీనియర్, ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. ఆయన ఇక్కడ ప్రొఫెసర్గా ఉన్నారు. నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన పరిచయం అయినారు. అంతవరకు నాకేం పరిచయం లేదు. మా సీనియర్గా ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు. తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత కలిసి అంటే శాంతినికేతన్ కింద ఇక్కడే బాగుంటుంది కదా, ఇక్కడే తక్కువ మంది ఉంటారు, నువ్వు ఇక్కడే చెయ్యు. శాంతినికేతన్ ప్రపంచ ప్రసిద్ధియే. అయితే ఆయన కూడా అక్కడే చేస్తున్నాడు, ఆయన ప్రింట్ మేకింగ్ అక్కడే చేస్తున్నాడు. ప్రింట్ మేకింగ్ అనేది ఎక్కడైనా చేయొచ్చు, నువ్వు ఇక్కడే చేయు అనేపాటికి నాకు కూడా కొన్ని ప్రాబ్లం వల్ల అక్కడ వెళ్ళి లాంగ్వేజ్ కానీ లేదనంటే ఫుడ్ కానీ, నాకు ఫుడ్ ప్రాబ్లము చాలా, దానివల్ల నేను ఏం చేస్తావు, దాన్ని ఇక్కడే ఎక్స్పెరిమెంట్ చేయు అని అంటే సరే అనేసి ఇక్కడే జాయిన్ అయినాను.
ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. కన్నడ భాషకు తెలుగు భాష కొంత దగ్గరతనం ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఇదేమో మలుపులు కిందకు ఉంటుంది, మాదేమో చాలా స్టాండర్డ్గా పైనకు ఉంటుంది. బ్రదర్ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ అట్లా అనుకుంటారు కదా, తమిళ్, మలయాళము, ఒరిస్సా ఇది అలానే కన్నడ తెలుగు ఒకేలాగా ఉంటుంది, చదవగలుగుతాం మనం. అయితే రాయడం తెలుగు రాసిన వాళ్ళు కన్నడలో రాయాలంటే కష్టం అవుతుంది, కానీ కన్నడ రాసిన వాళ్ళు తెలుగు రాయొచ్చు, అయితే ప్రయత్నం చేయాల్సి పడుతుంది. అంటే మీరు ఇటు తెలంగాణ వైపు రావడానికి, ఇటు చదువు తెలంగాణ రావడానికి కొంత అది కూడా భాషా సమస్య లేని కారణం ఉంటుంది. అలా ఏం లేదు, నాకు అట్లేం భాషా సమస్య అనేది ఏం లేదు. కానీ శాంతినికేతన్ వెళ్తే భాషా సమస్య అన్నారు, అట్లనేం లేదు. అక్కడ కూడా హిందీ తర్వాత ఇంగ్లీషు ఉంటుంది. అయితే దగ్గర దూరము, తర్వాత ఫుడ్ ఒక ప్రాబ్లం, నాకు మెయిన్ ప్రాబ్లం ఫుడ్. అక్కడంతా ఆలివ్ ఆయిల్ అదంతా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బరోడా వెళ్ళి చూస్తున్నాను, అక్కడ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ శాంతినికేతన్ అన్నప్పుడు సార్ ఇన్స్పిరేషన్ చేస్తున్నారు, శ్యామ్ సుందర్ గారు, నువ్వు ఇక్కడే చేయొచ్చు కదా, నీకు ఇక్కడే బాగుంటుంది ఇంకేమి అనేసి అనే లోపల నేను ఇక్కడ జాయిన్ అయినాను. తర్వాత కంటిన్యూ చేసుకొని స్కాలర్షిప్ ఇవంతా వచ్చింది. అంటే మీరు కెంట్ స్కూల్లో చదివేటప్పుడు అక్కడి అనుభవాలు వేరే ఉంటాయి. కెంట్ స్కూల్ చేసేక ముందు నాకు మా ప్లేస్లోనే శిల్పకళాశాల అనేది ఉండేది. హనుమంతరావు ఆయన, నంజుండరావు, తర్వాత మా సారు ఆర్ఎం హడ్పద్, వాళ్ళు ముగ్గురు కాంటెంపరీస్. ఈ గురుకుల సిస్టమ్ ఏమో మా దగ్గర ఉంటుంది, అక్కడ తిరుపతిని ఇంకా వచ్చి వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. అది స్కల్ప్చర్ స్కూల్ అది. అక్కడ ఏమి అని అంటే మనకి శ్లోకాలను ఇంకా స్టార్ట్ చేస్తారు. శ్లోకాలు ఆ విగ్రహం చేసేక ముందు డ్రాయింగ్ చేసేటప్పుడు శ్లోకాలు, మెజర్మెంటు, నాగర్రాళ్ళు కానీ దేవతా విగ్రహాలు కానీ, ఆయన అబ్స్ట్రాక్ట్ ఇది పికాసోది దాన్ని ఆయన నేషనల్ అవార్డిస్ట్. ఆయన స్టోన్ వర్క్ చాలా వాళ్ళ అమ్మగారి దగ్గరే నేర్చుకుంది. ఆయన ఏం స్కూల్కి వెళ్ళలేదు. ఆర్ఎం ఇది హనుమంతాచార్య, ఆర్ఎం హడ్పద్ వీళ్ళంతా స్కూల్కి వెళ్ళినారు. నంజుండరావు చిత్రకళా పరిషత్లో నంజుండరావు, అక్కడ కర్ణాటకలో వీళ్ళు ముగ్గురు కాంటెంపరీస్. దానివల్ల నాకు ఇన్స్పిరేషన్. అప్పుడు మా నాన్నగారు పంపించలేదు, ఆ స్కూల్కి పంపిస్తుండలే. అక్కడ ఏమున్నా నాగర్రాళ్ళు కాబట్టి, నాగర్రాళ్ళు దేవతా విగ్రహాలు చేస్తారు కాబట్టి మేము హాబీగా అక్కడ 10 రూపీస్ ఒక ఫాము ఫిల్ చేసేంటే మేము అక్కడ జాయిన్ అయిపోవచ్చు. అయితే అమ్మాయిలు వెళ్ళరాదు, ఎక్కడ వెళ్ళరాదు అనే ఒక రిస్ట్రిక్షన్ మాది. ఒక ఇది ఎలా అని అంటే ల్యాండ్ లార్డ్ కుటుంబము, దానివల్ల ఎక్కడ పంపించరు అమ్మాయిలనంతే, ఎక్కడ పంపించరు. వాళ్ళు చదువుకోనాలా, ఇంటికి రావాలా, అదొకటి. అయితే నేను మాత్రం దాన్ని ఆపోజిట్. అయితే ఇంట్రెస్ట్ మాత్రం డ్రాయింగ్ అంటే, ముగ్గులు వేసేది. మార్నింగ్ లేసి మా అమ్మ 5 గంటలకు లేసి ముగ్గులు వేయమని అంటే నన్ను పిలిచేవాళ్ళు, వేసేదాన్ని. అలా స్టార్ట్ అయింది. తర్వాత అక్కడ ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు ఏమైనా ఫీవర్ వస్తే చిన్నపిల్లలకి బాలగ్రహం కానీ లేదనంటే ఏమైనా ఫీవర్ వస్తే వాళ్ళకి తంత్రాలు ఇది కడతారు కదా తాయిత్లో, అవన్నీ అక్కడ చేసేవాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే మొత్తం తాళపత్ర గంతెలు అవన్నీ రాసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు అలా. అది శిల్పకళాశాల అంటే ఎవరైనా వచ్చే అంటే, మా ఇంటికి ఎవరైనా వచ్చే అంటే చుట్టాలు కానీ ఫ్రెండ్ వాళ్ళు వేరే ప్లేస్ని ఇంకా వస్తే తీసుకొని వెళ్ళేవాళ్ళని అందరినీ చూపెట్టేదానికి. మా దగ్గర టిప్పు బర్త్ ప్లేస్ కూడా ఉంది, కోర్ట్ ఉంటుంది, బర్త్ ప్లేస్ ఉంటుంది, ఇది కోర్ట్ ఉంటుంది. తర్వాత అంతా దేవాళ్ళది ఎక్కువ ఉంటుంది. అలా మాది కుటుంబము పెద్దగా ఉంటుంది. దానివల్ల వచ్చిన వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తే నాకు ఇంట్రెస్ట్, అక్కడ వెళ్ళి తీసుకొని వెళ్తారు అనేసి అలా వెళ్ళేదాన్ని. అక్కడ గణేష్ విగ్రహాలు కానీ మట్టిది కంపల్సరీ స్టూడెంట్తో చేయించి దాన్ని వాళ్ళు చేసుకునాలి. వాళ్ళకి ఏం డబ్బులు అడగరు, అక్కడ ఎంత డబ్బులు ఉండదు, అన్నీ వాళ్ళే మెటీరియల్ ఇస్తారు కాబట్టి మనం చేసి పెట్టాలి, మనం మనకు చేసుకునాలి. అలా 10 రూపీస్ ఓన్లీ ఒక ఫామ్. తర్వాత తిరుపతిని ఇంకా వాళ్ళు స్టూడెంట్స్ 5 ఇయర్స్ అయినాక వస్తారు కదా, ఇక్కడ స్కాలర్షిప్స్ కోసం స్టైఫండ్ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి మాకి అంతా స్టైఫండ్ ఉండేది. అయితే మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తుండ్రి, మేము చేసి పెట్టాలి, అంతే ఓపికతో చేయాలి, ఇంట్రెస్ట్తో ఉండాలి, అదొకటి ఉంటుండే. దానివల్ల అక్కడ మాకు వాళ్ళ అల్లుడు నాకు ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. అయ్యో ఇంత చేస్తున్నావు కదా, నీకు స్కల్ప్చర్ కష్టమవుతుంది. హనుమంతాచార్య చనిపోయినారు, నేను వెళ్ళేపాటికే ఆయన చాలా సీరియస్ ఉన్నారు.
ఆయన చనిపోతే వాళ్ళ కూతురు వాళ్ళ మిస్సెస్ కూడా ఆమె ఆర్టిస్టే, స్కల్ప్చరే. ఆమెనే నాకు ఇన్స్పిరేషన్. ఆమె నువ్వు జాయిన్ కా, ఇప్పుడన్నా మీ నాన్నగారికి చెప్తాను జాయిన్ కా, నీకు ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఇంకా డిగ్రీకి జాయిన్ కావాలి. సరే వద్దులే అనుకొని దీనికి వచ్చిన. ఎందుకంటే నాకు ముందు ఇంకా ఇంట్రెస్ట్, డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్, తర్వాత ఇట్లా ముగ్గులు వేయడం అంటే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. కాబట్టి సరే మా అమ్మగారు కొద్దిగా ఇంకొంచెం నాకు కోఆపరేట్ చేస్తున్నారు. మా నాన్నగారికి ఇష్టం ఉండదు, ఆయనకి నేను ఎల్ఎల్బి చేయాలనేది ఉంటుంది. ఆయన అట్లా చదువుకోనాలా అనే ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను అందరికింత భిన్నంగా ఉండేదాన్ని, ఫైట్ చేసే దాంట్లో కానీ ఎందుకు చేయరాదు. అన్నదమ్మలు ముగ్గురు, అక్క చెల్లెండ్లు మేము ముగ్గురు, దాంట్లో నేను నడుపుతా. వాళ్ళిద్దరికింత నేను ఎక్కడైనా పోవాలా అని అంటే నేను వెళ్ళాలి అని అంటే వెళ్ళాలి, అలా ఉండేది నా మైండ్ సెట్. వాళ్ళంటే నాన్న అమ్మ మాట వినేవాళ్ళు, వాళ్ళు వెళ్తుండలేదు. అయితే నేను అలా కాదు, నేను ఇది చేయాలని అంటే అది చేయాలని అంటే నేను ఇది చేయాలి. మీరు అక్కడ చదువుకోవడానికి కొంత వ్యతిరేకత ఇంటి నుంచి వచ్చింది, ఇంటి ఇంకా ఏం రాలే. వాళ్ళకి ఇంటర్వ్యూకి నేను చదువుకోనాలి అని నేను అడిగేంటే వాళ్ళు చేయగలుగుతారు. అయితే సేఫ్టీ పర్పస్ ఆలోచిస్తారు కదా, ఇంట్లో ఎవరైనా ఆలోచిస్తారు. అలా నేను ఇంట్లో చెప్పినాను, నేను మీకేమీ ప్రాబ్లం లేకుండా నేను చదువుకొని మళ్ళీ మీ ఇంటికే వస్తాను, నాకు ఓట్ల మీరు చదివిపించాలి అంతే. అంటే బెంగళూరులో ఉండేది. అయితే అప్పుడు ఫీజు ఎంఎఫ్ఏకి 50,000 ఉండే, ఇక్కడేమో 5,000. ఇది అప్పుడు తెలంగాణ అనేది ఏం లేదు, హైదరాబాద్. ఇక్కడ 5,000. శాంతినికేతన్లో ఏమో 800 రూపీస్. నేను దానికే మొబ్బి చూపుతున్నాను కానీ శ్యామ్ సుందర్ అయితే నేను ట్రెడిషనల్ వర్క్స్, తాంజావూర్ ట్రెడిషనల్ ఇవన్నీ బిఎఫ్ఏలో చాలా చేస్తున్నాను. ఎంఎఫ్ఏ కానీ బిఎఫ్ఏలో డిప్లొమాలో దీంట్లో అంతా క్రాఫ్ట్ వర్క్ ఇవన్నీ ఎక్కువ చేసేదాన్ని. ట్రెడిషనల్ వర్క్ చేసేదాన్ని, తాంజావూర్ ట్రెడిషనల్, మైసూర్ ట్రెడిషనల్, తర్వాత విజయనగర్ స్టైలు, ఇట్లవన్నీ చేసి నేను దాన్ని సేల్ చేసుకునేదాన్ని. నా వర్క్లు నేను ఏం చేసేంటేనో దాన్ని సేల్ కావాలి, ఆ పర్పజే చేసేదాన్ని. నేను ఇంటిని ఇంకా ఏమీ ఆశిస్తుండలేదు. అంతలోపల మా నాన్నగారు నేను బిఎఫ్ఏ ఉన్నప్పుడే ఆయన ఇదైనారు. అయితే నాకు ఇంట్లో అడుగుతుండలేదు ఏమీను, నేను అలా వర్కులు చేసుకుంటూ నేను నా ఫీజు నేనే కట్టుకుంటాను. ఇంకో చిత్రానికి ఎంత వచ్చేది ఇప్పుడంటేనేమో డిమాండ్ ఉంది, అప్పుడు 5,000 నేను కంపల్సరీ. ట్రెడిషనల్ వర్క్ అని అంటే నేను క్లాసెస్ కూడా చెప్పేదాన్ని, ఒక వర్క్కి 5,000. అలా నాది బిఎఫ్ఏలో ఉన్నప్పుడు అక్కడ గోల్డ్ మెడల్ ఉంటుండే, దాన్ని క్యాన్సిల్ చేసినారు. మేము బెంగళూరుని ఇంకా వచ్చిన వాళ్ళకి మేము ఇద్దరు వచ్చినాం. 15 మెంబర్స్ ఇంటర్వ్యూ అయితే మేము ఇద్దరు వచ్చినాము. ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక స్కూల్లో చెప్తుండే, నేను బిఎఫ్ఏ అయ్యి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మా ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఇయర్లో ఇది గోల్డ్ మెడల్ అనేదాన్ని క్యాన్సిల్ చేసేసి ఒక కమర్షియల్ వీళ్ళని పిలిపించి దాన్ని వర్కులు తీసుకొని అట్లా అందరిది, ఎందుకంటే అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ ఫీల్ అవుతారు అనేసి అందరిది వర్కులు సేల్ చేసి ఎట్లా చేస్తే నాది ఒక్కొక్క వర్క్ 5,000లో 3 వర్క్స్ తీసుకున్నారు. తీసుకుంటే ఆ డబ్బుల్లోనే నేను ఎంఎఫ్ఏ జాయిన్ అయినాను. 20 సంవత్సరాల క్రితం అలా జాయిన్ అయినాను. అలా పంపించడానికి అభ్యంతరం అంటే తెలుగుదేశం కాబట్టి ఇక్కడ ఒక అలానే ఉంటుంది అనే ఒక వాళ్ళకి నమ్మకం. అంటే ఆల్రెడీ మా నాన్నగారు లేరు, మా నాన్నగారికి ఇష్టం లేదు. అయితే మా అమ్మ నా ఒక అభిరుచి దీంట్లో ఉంది కాబట్టి ఇంక ఇది వేరే ఏమీ చెయ్యదు. నాన్నగారి పేరేంది, అమ్మగారి పేరు? మా నాన్నగారి పేరు నారాయణ స్వామప్ప, అమ్మగారి పేరు రాధమ్మ. మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడి అనుభవాలు ఏంటి? అక్కడి పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కొంత భిన్నంగా ఏం లేదండి. నేను హాస్టల్లో ఉండేదాన్ని, ఇక్కడ కూడా ఎంఎఫ్ఏ అంతాను హాస్టల్లోనే చేసేదాన్ని. అయితే స్కాలర్షిప్ వచ్చింది, బీసీ స్కాలర్షిప్. ఆ ఒక స్కాలర్షిప్ 400 ప్లస్ నేను వర్క్ చేసేది ఆల్రెడీ వర్క్ చేస్తుంటాను కాబట్టి కొన్ని గ్యాలరీస్లో నేను ఇచ్చిపెట్టి వచ్చినాను. అది అమ్మనోడంతా వాళ్ళు నాకు పంపిస్తారు. అలా నేను ఇక్కడ వర్క్ చేసేదాన్ని. తర్వాత నాకు అక్కడ ఎక్కువ అంటే ఇక్కడికింత వీళ్ళంతా చేసేదానికింత అక్కడ నేను ఎక్స్పీరియన్స్ ఎక్కువై వచ్చినాను. దాన్ని ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని. దాంతోపాటు హాస్టల్లో ఇప్పుడు మార్నింగ్ అంతా ఇక్కడే ఉంటాం, నైట్ పై కూడా వర్క్ చేసి నేను దాన్ని వర్క్లను పంపించేదాన్ని. అలా నాకు ఈ సేల్ అవుతుండే.
అలా నేను ఇక్కడ వర్క్ చేసేదానికి. ప్రింట్ మేకింగ్ అని అంటే నాకు చాలా ఇష్టం. సెకండ్ ఇయర్లోనే నాకు అక్కడ అవార్డ్స్ వచ్చింది. తర్వాత శిల్పకళాశాలలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ స్కాలర్షిప్ కూడా అప్పుడు వస్తుండే అక్కడ. అదంతా కలిపి నేను ఓన్గా చేయగలుగుతాను అనే ఒక నాకు కాన్ఫిడెన్స్, ప్రతి ఒక్కటి కాన్ఫిడెన్స్తోనే వచ్చేదాన్ని. నేను ఇది చేయగలుగుతానా అనేదాన్ని. నేను ఎలా అంటే అది చేస్తే అది కంప్లీట్ కావాలి నా మెంటాలిటీ, లేదంటే దానికి వెళ్ళను, చేయాలంటే చేస్తాను అంతే. అలా మెంటాలిటీతో వర్క్ చేసుకుంటూ నా ఓన్గాను వచ్చినాను. ఆ తర్వాత ఇంటి ఇంకా సపోర్ట్ ఉంటుంది, అయితే అక్కడేం అబ్జెక్షన్ ఉండదు. అయితే నా మెంటాలిటీకి ప్రకారంకి వాళ్ళకి అపోజ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇలా బిహేవ్ చేయరాదు, మేము చెప్పింది తినాలి ఒక ఉంటుంది. ఒకటేసారి జీవిత పరిచయంతో లేదు, మారలేదు. నేను ఇంటికి మా అన్నగారు వచ్చినారు, చూస్తున్నారు, తనని చూస్తున్నారు, మేము ఎలా ఉంటామో చూస్తున్నారు. అయితే నేను దానికి ముందు మ్యారేజ్ ఏం చేసుకున్నాలా అనుకోలే. నేను అదే ఫీల్డ్లోనే పిహెచ్డి చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ఒక స్కూల్ పెట్టాలి, ఎందుకంటే మాకు ప్లేస్ ఉంటుంది, స్కూల్ పెట్టాలి అని అలా నేను. ఎందుకంటే అది ఇది అక్కడ గురుకులాది స్కూల్ ఉంటుంది, అలా పిల్లలకి నేను కూడా అమ్మాయిలు నేర్పించాలి అనేసి. ఎందుకంటే అమ్మాయిలు అక్కడ లేడీస్ కూడా వర్క్ చేస్తారు. ముస్లిం అమ్మాయి గణేష్ విగ్రహం చేస్తుంది అని అంటే లేడీస్ కూడా అన్నీ చేయగలుగుతారు. ఎందుకంటే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా, వేదాలు వీళ్ళే చదవాలి, అబ్బాయిలే చేయాలి, ఇదే చేయాలి. అక్కడ అట్లా ఉండదు, అందరూ చేస్తారు. వాళ్ళ మిస్సెస్ కూడా ఆమె చాలా మంచిగా స్కల్ప్చర్ చేసేది. అయితే నాకు స్కల్ప్చర్కి ఎనర్జీ కొద్దిగా టఫ్ అయ్యేది. స్టోన్ వరకు వచ్చినాను, గ్రానైట్ వరకు వచ్చినాను. సార్ నాకు సజెషన్ చేస్తున్నారు, నీకు అక్కడనంటే కెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ మాకు తెలుసు ఆ సారు, నువ్వు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ రాయి అనేసి. రాసే లోపల అన్నీ అప్లై చేస్తున్నాను, కానీ కెన్ స్కూల్ అప్లై చేస్తున్నాను, చిత్రకళా పరిషత్లో కూడా అప్లై చేస్తున్నాను. నేను భూపాల్కని మా కజిన్ వాళ్ళు ఉండే ఆ రోజు వెళ్ళంటే అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది చిత్రకళా పరిషత్లో. ఇంకెన్ స్కూల్లో తెలిసిండే సార్ కాబట్టి మా మేడం చెప్పంటే మళ్ళీ నా కోసమే ఎగ్జామ్ పెట్టినారు. ఎగ్జామ్ పెట్టంటే వాళ్ళకి నచ్చింది. నేను టచ్లో ఉన్నాను కదా, డ్రాయింగు, స్కల్ప్చరు ఇట్లా అంతా టచ్లో ఉన్నాను కాబట్టి నాకు సీట్ ఇచ్చినారు. నేను 6 years అక్కడ వర్క్ చేస్తున్నాను. డిప్లొమా అది. ఫస్ట్ డ్రాయింగ్ మాస్టర్ కోర్స్ చేస్తున్నాను. అప్పుడే మా నాన్నగారికి చాలా బాగలేదు. సరే, ఆయన 3rd yearలో ఉన్నట్టు చనిపోతే ఇంకొద్దు అనుకున్నారు. నేను అలా లేదు, నేను చేయాలి అనుకుని ఆర్ట్ మాస్టర్ చేసి తర్వాత బరోడాలో అప్లై చేసుకున్నాను. అక్కడ వెయిటింగ్ లిస్ట్లో వస్తే మళ్ళీ వెళ్ళి ఆర్ట్ మాస్టర్ చేస్తున్నాను. చేసిన తర్వాత లేదు, డిప్లొమా కాదు డిగ్రీ చేసేదానికి నాకు బిఎఫ్ఏ కావాలి అని అంటే గుల్బర్గాలో 1 year చేస్తున్నాను. అక్కడ 1 year అది అందాని సార్ అనేసి ఉంటారు, ఆయన మంచిగానే మాకు కోఆపరేట్ చేస్తున్నారు. నేను 2 o'clock కాలేజ్ అయితేను 5-6 వరకు, ఎందుకంటే అక్కడ నేను ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాను కాబట్టి ఇంట్లో ఉండే అంత వర్క్ చేయలేము. ప్రింట్ మేకింగ్ అని అంటే క్లాస్ రూమ్లోనే వర్క్ చేయాలి, మిషన్స్ అవన్నీ అక్కడే అవైలబుల్ ఉంటుంది. మనకు ఓన్గా పెయింటింగ్ చేసేదంటే ఇంట్లో చేయగలుగుతాం. ప్రింట్ మేకింగ్ ప్రత్యేకతలు ఏంటి? ప్రింట్ మేకింగ్లో మళ్ళీ దాన్ని రీవర్క్ చేయొచ్చు. ఇప్పుడు క్యాన్వాస్ అంటే ఒకసారి చేసింది కంప్లీట్ అయిపోతుంది. ప్రింట్ మేకింగ్లో జింక్ ప్లేట్, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ డ్రాయింగు, దాన్ని ఎచ్చింగ్, యాసిడ్లో ఎచ్ చేయాలి. దాన్ని మనకు అవద్దు ఇది అని అంటే ఎరైజ్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు పెయింటింగ్లో ఎట్లా క్లోజ్ చేసేస్తారు అలా చేయొచ్చు. అయితే ఇంకా వర్క్ చేయొచ్చు, మెంటాలిటీగా మనకి ఏమేమి కల్పిస్తుందో అదంతా వర్క్ చేయొచ్చు. ఎన్ని ప్రింట్ చేసినా ఒరిజినాలిటీ పోకుండా ఉంటుంది. అలా వర్క్ చేయాలి ప్రింట్ మేకింగ్లో. కొన్ని ప్రింట్లు తీసుకొనొచ్చు, అయితే వుడ్ కట్ అని అంటే ఒక 10-15 తీసుకొనొచ్చు, 100 కూడా తీసుకొనొచ్చు. ఆ హోల్స్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఎచ్చింగ్ అనేది, లేదంటే కాపర్ ప్లేట్ అనేది, జింక్ ప్లేట్ అనే దాంట్లో 100 ప్రింట్లు మనము అంత టాలెంటెడ్ ఉండంటే 100 prints కూడా తీయొచ్చు. ప్రతి ప్రింట్ కూడా ఒరిజినల్ లాగానే కనిపించాలి. ఫస్ట్ ప్రింట్ ఏమో ఆర్టిస్ట్ ప్రూఫ్ అంటాము, అది అయిన తర్వాత తీసేవన్నీ ఇప్పుడు మనం ఎన్ని ప్రింట్లు తీస్తామో దానికి నంబర్ వేస్తాము. 10 prints తీస్తే 10/1, 10/2 అలా వేసుకుంటూ వస్తాం. అదేమవుతుంది అంటే అది రవివర్మ వాళ్ళు ఉన్నప్పుడు ప్రింట్ మేకింగ్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్యాలెండర్ ప్రింట్ అంతాను రాజావర్మనే చేసింది. ఎందుకంటే ఇది 25,000 30,000 అంటే అందరికీను అందుబాటులో ఉండదు. ప్రింట్ మేకింగో లేదా క్యాలెండర్ అంటే ప్రింట్ చేసేది అని అంటే అందరికీ ఎలా వాళ్ళకి కూడా పెయిన్ ఇంకా కింద వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదేమో 5,000 అంటే అది 500లో దొరుకుతుంది, 100 రూపీస్లో కూడా ఇవ్వగలుగుతాం.
మనం ఎన్ని ప్రింట్లు తీస్తామో దాని వాల్యూ అన్ని డివైడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రింటింగ్ సిస్టమ్ వేరే ఉంది. అవునా, అప్పుడు కూడా ఉండే ఆఫ్సెట్ ప్రింట్ ఇప్పుడు ఇంకా ఆఫ్సెట్ కంటే అధునాతనంగా వచ్చింది. మల్టిపుల్ కలర్స్ అన్ని, ఏ కలర్ అంటే ఎట్లా అంటే అట్లా చేసుకునే పరిస్థితి వచ్చింది కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత. మరి ప్రింట్ మేకింగ్కు దీనికి ఏమైనా పోటీగా ఉంటుందా లేదా? పోటీ అని అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే పెయింటింగ్ చేసేంటే ఇప్పుడు ప్రింట్ తీస్తారు, క్యాన్వాస్ మీద ప్రింట్ తీస్తారు, అది ఇప్పుడు ఒరిజినల్గా చేసేలాగా ఉంది. దానికి ముందు ప్రింట్ తీసేంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అది స్పాయిల్ అయిపోతుంది. పెయింటింగ్కి ప్రింట్ మేకింగ్కి అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్లో డైరెక్ట్ ప్రింట్ తీయగలుగుతారు, అంత ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది. ప్రింట్ మేకింగ్ ఇప్పుడు కూడాను దాని ఒరిజినల్గా ఉంటుంది. ఆఫ్సెట్ కూడా చేస్తున్నారు, తర్వాత ఇదే డిజిటల్ ప్రింట్ కూడా చేస్తున్నారు. అంటే ఏమి అని అంటే మిషను దాంట్లో యాసిడ్ వర్క్ అదంతా మనుషులకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రింట్ మేకింగ్లో ఏముండదా? ప్రింట్ మేకింగ్లోనే అది యాసిడ్ వర్క్ చేయాలి, స్పిరిట్, యాసిడ్ ఇవన్నీ వాడతాం కాబట్టి హెల్త్కి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. చాలా ప్రింట్ మేకర్లు ఇప్పుడు లేరు అని అంటే అదే రీజన్. ఇప్పుడు నాకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ప్రింట్ చేసేదానికి నన్ను డాక్టర్స్ వద్దన్నారు, ఎందుకంటే యాసిడ్ వాడొద్దు, మన హెల్త్ గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చింది, అది అయిన తర్వాత నాకు చేయొద్దు అన్నారు. ఇంకా నేను అప్పుడు ఇంకా డ్రాయింగు, చార్కోల్ వర్క్, పెయింటింగ్ ఇలా చేసుకుంటాను. బ్యాక్ ఆల్రెడీ అది ఉండేదే, బ్యాక్ వెళ్ళే అవసరం లేదు. ప్రింట్ చేయాలి అన్నప్పుడు యాసిడ్ కంపల్సరీ. ఇప్పుడంటే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చింది, మనం చేసిన డ్రాయింగ్ ఇవంతా ప్రింటింగ్ ఇచ్చేసి అంటే అది క్యాన్వాస్ మీద ప్రింట్ అవుతుంది. అయితే ఒరిజినల్లే కదా. అలా జేవి గారితో కలిసాక, వివాహం చేసుకున్నాక భిన్నమైన అనుభవాలు ఏంటి? భిన్నము అంటే ఒకతో అంటే మీరు ప్రింట్ మేకింగ్, సారేమో లేదు, బిఎఫ్ఏలో మాకు పెయింటింగ్, నేను చేసిందే పెయింటింగ్, నేను పెయింటింగే. అయితే ఎంఎఫ్ఏకి వచ్చే లోపల స్పెషలైజేషన్ ఇది తీసుకుంటే మంచిది అని డిసైడ్ చేసేది అది మన ఒక దీనిపైన ఉంటుంది. ఇది ఓపిక్గా కూర్చొని నెమ్మదిగా చేసే వర్క్ ప్రింట్ మేకింగ్. ఇదనంటే స్పాట్ లైట్లా రిజల్ట్ వచ్చేస్తుంది, అది మన ప్రింట్ తీసే వరకు మనకు రిజల్ట్ కనిపించదు. సారేమో పోర్ట్రైట్ నుంచి నైరూప్య చిత్రకళకు వచ్చిండ్రు, మీరు అట్లా ఏమన్నా మారిందా? నేను అబ్స్ట్రాక్ట్ అంటే సెమీ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది నాది, మొత్తం ఫిగరేటివ్. మాకు లైఫ్ స్టడీ అనేది ఫిగరేటివ్ కంపల్సరీ ఉంటుంది, నేను దాంట్లోనూ కూడా చేశాను. అయితే నాది ఫిగర్ ఉంటుంది, నాది నేచర్ లేడీ ఉంటుంది. తర్వాత నేను అక్కడ బిఎఫ్ఏకి ముందు శిల్పకళలా చేసిండే ఒక నాగరాళ్ళు, అక్కడంతాను దానికి ఒక మీనింగ్ఫుల్, అక్కడ దాన్ని ఎలా అనంటే అమ్మాయిలు అని అంటే లేదనంటే ఒక నాగరాళ్ళు పూజ చేసి అంటే ఒక సంతానం జరుగుతుందని. నా సబ్జెక్ట్ అంతా నాగా, ద ఇమేజ్ నాగా అనేసి ఎంఎఫ్ఏలో మొత్తం నా వర్క్స్ అంతా అలానే ఉంటాయి. నాగదేవతలు అని కాదు, ఆ ఇమేజ్ వల్ల అది స్పిరిట్ ఆఫ్ దాన్ని నేను డెజర్టేషన్ కూడా అదే తీసుకున్నాను. దాది స్పిరిట్ ఆఫ్ వాటర్ అనేసి, నాగా అంటేనే స్పిరిట్ ఆఫ్ వాటర్ అనేసి. అప్పుడు అంత తెలియదు కానీ అన్ని శ్లోకాలు అన్నీ ఉండే. అంటే తర్వాత డెజర్టేషన్ చేసేటప్పుడు దాన్ని మొత్తం డీటెయిల్ నేను డీప్గా వెళ్ళినప్పుడు మనకి ఇదవుతుంది. నెక్స్ట్ నేను దాన్నే వర్క్లో ఎక్కువ తీసుకునేదాన్ని. తర్వాత నాగపాము అనేది ఎట్లంటే అది భయపడుతుంది, అయితే ఇది స్ట్రాంగ్, చాలా వెనుకే ఉంటుంది, దాన్ని ఏమైనా టచ్ చేసినప్పుడే అది ఏమైనా చేయగలుగుతుంది కానీ అది ఎప్పుడూ హామీ చేయదు. తర్వాత దేవతలు దీనిలో అంతా ప్రతి దగ్గరను నాగా అనేది ఒక ఇమేజు వైష్ణవుల్లో ఉంటుంది, శైవుల్లో ఉంటుంది. అదంతా స్పిరిచువలీ కల్చరల్ వైజ్గా నా బ్యాక్గ్రౌండ్ అంతా అలానే ఉంటుంది, కల్చరల్ స్పిరిట్ ఇలానే ఉంటుంది. కాబట్టి నేను చదువుకుంది కూడా అలానే చదువుకున్నాను, శ్లోకాలు ఇదంతాను అవుట్ బేస్ మీదనే నేను వర్క్ చేయగలుగుతాను. కళాశాలలో టీచింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎదురైన అనుభవాలు ఏంటి? అంటే టీచింగ్ అని అంటే నేను చదవడం వేరే, టీచింగ్ వేరే. టీచింగ్ అని అంటే నేను ఎక్కడైనా టీచింగ్ చేయాలి అనుకున్నా, అక్కడ వెళ్ళేంటేను రిటర్న్ వెళ్ళేంటే నేను ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకున్నాను. ఆ పర్పస్సే నేను ఇక్కడ వాణిదేవి గారు ఆ టైంలో ఒక విజిటింగ్ ఫ్యాకల్టీనో లేదంటే ఒక అసిస్టెంట్ ఫ్యాకల్టీనో కావాలన్నప్పుడు నేను ఇక్కడ ఉండింటే సర్వైవల్ కావాలి అంటే చదువైన తర్వాత మనం బతుకుకి ఏదో ఒక పని చేయాలి, ఒక సబ్జెక్ట్ నాకు తెలిసిండే సబ్జెక్ట్ దొరికింది అన్నప్పుడు దానికి ముందు ఒక స్కూల్లో చేస్తున్నాను. అయితే అప్పుడే నాకు సర్జరీ అయ్యిండేది,
దానివల్ల పైన ఎక్కి దిగేదానికి కష్టమైతే, ఇక్కడనంటే కాలేజ్ అని అంటే మా లెవెల్లోనే ఉంటుంది, స్కూల్ అని అంటే ఒక వాళ్ళకి కొద్దిగానే చెప్పాల్సి పడుతుంది. అయితే అప్పుడు మనం వర్క్ చేసేదానికి కష్టమవుతుంది. ఒక రంగంలో పనిచేసేవారు అదే రంగంలో నుంచి స్నేహితుడిని కానీ లేదా ఇంకెవరినైనా వెతుక్కుంటారు, ఆఖరికైనా సహచరులైనా వెతుక్కుంటారు. ఆ పరిస్థితి మిమ్మల్ని అట్లా ఏమన్నా దారి తీసిందా? అలా జేవి గారితో అనుబంధం అలాంటి ఏం లేదు. ఆయన సిన్సియర్ వర్క్, ఆయన పని చేసుకుంటూ ఆయన వర్క్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ ఉండే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే నేను కూడా అలానే మెంటాలిటీ కాబట్టి నా పని నేను చేసుకునేది, నేను అలా వెళ్తుండే. అంటే ఇద్దరు హాస్టల్ కాబట్టి లాస్ట్లో బస్సులో వెళ్ళేటప్పుడు అంటే తను కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా అనుకోలేదు, మేము ఒక 2 years అయిన తర్వాత స్కాలర్షిప్ వచ్చి ఇద్దరు చూసుకునే వాళ్ళేమో కానీ మంచిగా అందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. తర్వాత నేను ఆ కాలేజీకి జాయిన్ అయిన తర్వాత తను కూడాను ఇలా పరిస్థితి అంతను ఒకేలాగా ఉండే మనం మంచిగా మూవ్ అవుతాము అనే ఒక లైఫ్ అనేది లీడింగ్లో ఉంటుంది అనే దానికి ఒక ఆర్టిస్ట్ని చేసుకుంటే బాగుంటుంది అని తనని ఎంచుకున్నాను. ఇంట్లో కూడా చెప్తున్నాను. అంటే మీ కుటుంబీకులు ఏమైనా అభ్యంతరాలు చెప్పారు? అభ్యంతరాలు అంటే మా నాన్నగారు లేరు, మా మూడో అన్నే నాకు నిలబడి చేసింది. ఆయన కూడా వచ్చి చూస్తున్నారు, ఆయన మెంటాలిటీ ఆయనకు నచ్చింది. తర్వాత మేము బెంగళూరులో ఒక టెంపుల్లో మాకు అందరినీ కలిసి మ్యారేజ్ చేస్తున్నారు. మ్యారేజ్ చేసి ఇప్పుడు కూడా వెళ్తుంటాం వస్తుంటాం, అట్లా అబ్జెక్షన్ ఏం లేదు. వెళ్ళినప్పుడల్లా టెంపుల్కి వెళ్తారా మరి? లేదు, టెంపుల్కి అని అంటే అదొక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నేను నాగా టెంపుల్ అన్నాను కదా, డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ టెంపుల్లో చేసే అంటే మంచిగా ఉంటుంది అనేసి, ఘాటి సుబ్రహ్మణ్యం అనేసి దగ్గరలోనే ఉంటుంది, దొడ్బడాపురం దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఇంకా వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఫస్ట్ అదే వస్తుంది, తర్వాత దేవరహళ్లి వస్తుంది. మీ లైఫ్లో కీలకమైంది కదా వివాహం అనేది, అందుకోసం అప్పుడప్పుడు వెళ్తుంటారా? అప్పుడప్పుడు మేము ఇయర్ మ్యారేజ్ డేకి వెళ్ళేవాళ్ళం స్టార్టింగ్లో. ఇప్పుడు బాబుకి నాకి ఆయనకి వీలైనప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తాం, కంపల్సరీ వెళ్ళేసి వస్తాం. బాబు నామకరణం కూడా అక్కడే జరిగింది, పేరు పెట్టింది అక్కడే, అన్నీ అలానే జరుగుతున్నది. ఆయన ఒక బ్లెస్సింగ్ అనుకుంటాం. ఎందుకంటే నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు నాగా అనేది ఒక ఇది తీసుకున్నాను కదా, ఆ స్పిరిటు, తర్వాత అక్కడంతా అదే నమ్మకం ఉంటుంది చాలా ఎక్కువ. ఎందరు పిల్లలు? నాకు ఒకే పేరు హరివత్స్ అనేసి, అక్కడ బీటెక్ ఇప్పుడు 4th year చదువుతుంది. మీ రంగంలో కాదు, మీ రంగానికి భిన్నంగానే. భిన్నంగా అంటే డ్రాయింగ్ మంచిగా తను ఫస్ట్ ఫోటోగ్రఫీ చేయాలనుకున్నాడు. తర్వాత వాడు 10th ఉన్నప్పుడు ఏం ఇన్స్పిరేషన్ కాలేజ్ స్కూల్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, అప్పుడు లేదు నేను బీటెక్ చేస్తాను. ఇవాళ రేపు అంతా సాఫ్ట్వేరే. ఫస్ట్ వాడు ఫోటోగ్రఫీ అప్పుడు అనుకున్నాము మన కాలేజ్లోనే జాయిన్ చేయించవచ్చు, వాడు వైల్డ్ ఫోటోగ్రాఫర్ అయితే అప్పుడు స్పెషలైజేషన్కి ఎక్కడైనా పంపించవచ్చు అని. సడన్గా వాడే చేంజ్ అయ్యే లోపల వాళ్ళు అనుకోంది చేయించేది మన కర్తవ్యం. ఎందుకని ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో అయితేనే ఈజీ. నాకు మా అమ్మ ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఏం చేయాలంటే దాన్ని చేయించేంటే వాళ్ళు తృప్తిగా ఉంటారు అనేసి. అట్లా బాబుకి కూడా నేను వాడు ఏం చేయాలనుకుంటే దానికి అంత కోఆపరేట్ చేసుకుంటూ వాడు చేసుకుంటున్నాడు వన్ పని. అంటే అప్పుడప్పుడు పార్ట్ టైంగా ఏమన్నా చేస్తుంటాడా? బొమ్మలు వేయడం అట్లా? బొమ్మలు వేయడం, వాడు కాలేజీలో ఏదైనా ఫంక్షన్స్ ఇవి జరిగే అంటే వాళ్ళది ఒక క్లబ్స్ ఉంటాయి, అప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ డ్రాయింగ్స్ చేస్తాడు. అయితే డ్రాయింగ్ వాడికి ఏమి ఇది అని అంటే ఆర్టిస్ట్గా ఏమీ సంపాదించలేము అదొక మైండ్లో ఉంటుంది. దానివల్ల అక్కడ ఇప్పుడు అది కూడా ఏం సంపాదించలేరు, అక్కడ కూడా చాలా టఫ్ అయిపోయింది. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఇదే బెటర్ అనుకుంటారు. అయితే ఇటు రాడు వాడు, వాళ్ళ మైండ్లో ఉంది, వాళ్ళలో అంత స్ట్రాంగ్ డ్రాయింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, వాడు అందరినీ ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇదండి జేవిగా పిలువబడే జె వెంకటేశ్వర్లు గారి చిత్రకళా జీవితం, వారి సతీమణి పుష్పవతి వారి లైఫ్ స్టైల్, వారి ప్రింట్ మేకింగ్ సిస్టమ్స్, ఇవన్నీ మీ ముందు ఉంచాం. వారిద్దరి జీవితాలు చాలామందికి ఆదర్శం కావాలని కోరుకుందాం. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.